అన్నిటికన్నా ఆభరణం ఏది అంటే ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వే. మనిషికి అప్రతిష్ట తెచ్చేది కూడా ఏది అంటే ఆ నవ్వే. అర్థం పర్థం లేకుండా అదే పనిగా నవ్వుతున్నారనుకోండి, లేదా అవతల వారికి కలిగినటువంటి ఆపదయందు కూడా మీరు నవ్వారనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళిపోవడానికి ఆది బీజం పడింది ఆ నవ్వుల దగ్గరే కదండి. నవ్విందా నవ్వలేదా వేరే విషయం, కానీ నవ్వు అక్కడ కారణమై కూర్చుంది. నవ్వు మనిషికి ఎంత అవసరమో అక్కర్లేని నవ్వు ఆ తరువాత ఏడుపుకి కారణం కూడా కావచ్చు. అలాగని అంత ప్రమాదకరమైంది కదా అని నవ్వకుండా ఉండనకూడదు. ఆవిడది నవ్వు ముఖం అండి, ఆయనది నవ్వు ముఖం అండి అంటారు. నవ్వు ఎలా ఉండాలి అంటే శాస్త్రంలో దంతపంక్తి కొద్దిగా కనపడేటట్టు మాత్రమే నవ్వవలసి ఉంటుంది. అంటే అలా ప్రయత్నపూర్వకంగా ఎలా నవ్వుతామంటే అలా ఎలా కుదురుతుంది అనుకోవచ్చు, కానీ అది సహజంగా రావాలి. అలా సహజంగా వస్తే అదో అందం. అలా రాకుండా కొంచెం వికటాట్టహాసం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క స్థితి ముఖము మీద ఉన్నటువంటి నవ్వు చేత వ్యక్తమవుతుంది. ఆయన నవ్వుతూ ఉన్నారండి అన్నారు అనుకోండి, అంటే ప్రసన్నంగా ఉన్నాడండి. అబ్బో ఆయన చిరుబుర్రులు ఆడుతున్నాడండి, మనిషి నవ్వుతూ లేడు అంటే ఆయన కోపంగా ఉన్నాడండి, అప్రసన్నంగా ఉన్నాడండి అని గుర్తు. ఈ మందస్మితం అనేటటువంటిది అవతల వారి యొక్క మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది? మందస్మిత ప్రభాపూర. అమ్మవారు కేవలం చిరునవ్వు నవ్వట్లేదు, ఆ చిరునవ్వులోంచి ఒక కాంతి వస్తోంది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? 2 కారణాలకు వేశారు. ఒకటి, ఎంత అమ్మవారైనా బిగుసు కూర్చుంది అనుకోండి, మీకు ఉపాసన అంత తేలిక కాదు. మీకు అందులో నేను ఒక మాట చెప్తాను చూడండి. తెల్లవారుజాము 4 గంటలకు మీరు స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చునేటప్పటికీ కొంచెం అంత నిశ్శబ్ద వేళలో ఓ చిరునవ్వు నవ్వుతూ తల్లి మీకు ద్యోతకమైందనుకోండి, సంతోషంగా ఉప్పొంగుతుంది మనస్సు. అలా కాకుండా ఆవిడ మూతి ముడుచుకుని బిగదీసు కూర్చున్నట్లు కనపడింది అనుకోండి, మీకు కూడా కొంచెం ధ్యానం చేయడానికి కాస్త తొట్టుపాటు వస్తుంది. అమ్మవారిని నామములు పెట్టి పిలవడం అంటే అది కేవలం అన్ని పేర్లు పెట్టి పిలిస్తే పలుకుతుంది అని కాదు. ఆ నామములలో ఉండేటటువంటి అంతరార్థమును గ్రహించి ఆ నామము చేత ఏ విషయము ప్రతిపాదింపబడిందో ఆ ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని మీరు బాగా పట్టుకోవడం వల్ల మనస్సు పునీతమై నడువడి యందు మార్పు వచ్చి అమ్మవారి పాదముల యందు భక్తి పెరుగుతుంది. అది దాని యొక్క పరమ ప్రయోజనం. అలా భక్తి ఏర్పడడానికి ఈ నామము యొక్క అర్థమునందు రమించగలిగినటువంటి స్థితిని మనం పొందవలసి ఉంటుంది. దానికి ఏది పునాది అంటే ఆ నామాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. 2 సార్లు మాత్రం కాంతి గురించి మాట్లాడిన మాట యథార్థమే. ఆ చతుర్బాహువులు కనపడడానికి ముందర కాంతి కనపడింది, చతుర్బాహువులు ఆయుధములు కనపడిన తరువాత కాంతి కనపడింది. తదనంతరము ఒక్కసారి అమ్మవారి యొక్క కబరీబంధం ప్రారంభం అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా అవయవములను అంగప్రత్యంగములను గురించి చెప్తూ వచ్చారు తప్ప ఎక్కడా ఇంకా ఏ ఇతరమైనటువంటి విషయాన్ని ఇప్పటి వరకు వసిన్యాది దేవతలు ప్రస్తావన చేయలేదు. ఎందుకని అంటే చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటీరమండిత, అలాగే ఏదో పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభూ నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రతనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు అందులో అమ్మవారి నోటి గురించి చెప్పిన తరువాత ఆవిడ మాట్లాడినటువంటి ఒక్క చిన్న మాట గురించి చెప్పారంతే, లేదా సల్లాపము గురించి మాట్లాడారు. ఇవాళ యథార్థమునకేమిటి అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి నామాలతో పాటుగా ఆ నోటికి సంబంధించిన వైభవమే ఇంకా కొనసాగుతోంది. ఎందుకని? ఇది ఎక్కడ మొదలైంది? అమ్మవారి పెదవుల దగ్గర మొదలైంది. ఆ తర్వాత అమ్మవారు వేసుకున్నటువంటి కర్పూర తాంబూలం యొక్క ప్రస్తావన వచ్చింది. తర్వాత ఆమె యొక్క దంతపంక్తి గురించి వచ్చింది. తర్వాత ఆమె చేసినటువంటి సల్లాపం వచ్చింది. ఇవన్నీ నోటితో చేసేవి.
తదనంతరము ఇప్పుడు కూడా యథార్థములకు ఇవాళ కూడా నోటికి సంబంధించిన నామమే నడుస్తోంది. అది ఆ నోటికి సంబంధించి ఇంత గొప్ప ప్రస్తావన చేయడం వెనకాతల కారణం ఒక్కటే. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రంలో అమ్మవారి ముఖము ఒక కూటమి అయి ఉంటుంది. వద అంటే వదనము, వద అంటే మాట్లాడుట. నోరు ముఖమునందు ప్రధాన స్థానమును ఆక్రమించి ఉంటుంది. అందుకని నోటికి సంబంధించి ఇన్ని నామాలు రావడం వెనకాతల కారణం అదే. అందుకే చూడండి, ఇవాళ అంటున్నారు అమ్మవారి గురించి మందస్మిత ప్రభాపూర మధ్య తామేశమానస అని పిలిచారు. ఇది కూడా 16 అక్షరాల నామం. ఇందులో తల్లిని అంటారు మందస్మిత ప్రభాపూర మధ్య కామేశమానస. అమ్మవారు మందస్మితం చేస్తోంది. ఈ మందస్మితమునకు ఒక కాంతి ఉంది. ఆ మందస్మితము యొక్క కాంతి ప్రవాహమునందు మహాకామేశ్వరుడు లేదా ఆయన యొక్క మనస్సు మునిగి ఉన్నది, లేదా మునుగుచూ ఉన్నది. మధ్య కామేశమానస, మునిగిపోయి ఉన్నవాడు కాడు, మునుగుతూ ఉన్నది. మునుగుతూ ఉన్నది అన్నప్పుడు తేలుతూ ఉన్నది. అది కూడా ఉంది కదండి. మునుగుతూ ఉందంటే మునిగిపోలేదు, మునుగుతూ ఉన్నది అంటే తేలుతూ ఉన్నది. మునిగిపోవడం ఉంటుందా? అలా అని చెప్పలేదు వశిన్యాని దేవతలు. మునుగుతూ తేలుతూ ఉంటాడు ఆయన. అంటే ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు ఈ మాట అంటే మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. దీని యొక్క అర్థం 3 కోణాల్లో వెడుతుంది ఈ నామానికి. ఆవిడ మందస్మిత ప్రభాపూర అని మీరు అనేటప్పటికీ ఆవిడ మందస్మితం చేస్తోంది. మనిషికి మీరు కొంచెం జాగ్రత్తగా గుర్తుపట్టగలిగితే అన్నిటికన్నా ఆభరణం ఏది అంటే ముఖం మీద ఉండేటటువంటి చిరునవ్వే. మనిషికి అప్రతిష్ట తెచ్చేది కూడా ఏది అంటే ఆ నవ్వే. అర్థం పర్థం లేకుండా అదే పనిగా నవ్వుతున్నారనుకోండి, లేదా అవతల వారికి కలిగినటువంటి ఆపదయందు కూడా మీరు నవ్వారనుకోండి, అది ఒక్కొక్కసారి చాలా దూరం వెళ్ళిపోతుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం వరకు వెళ్ళిపోవడానికి ఆది బీజం పడింది ఆ నవ్వుల దగ్గరే కదండి. నవ్విందా నవ్వలేదా వేరే విషయం, కానీ నవ్వు అక్కడ కారణమై కూర్చుంది. నవ్వు మనిషికి ఎంత అవసరమో అక్కర్లేని నవ్వు ఆ తరువాత ఏడుపుకి కారణం కూడా కావచ్చు. అలాగని అంత ప్రమాదకరమైంది కదా అని నవ్వకుండా ఉండనకూడదు. ఆవిడది నవ్వు ముఖం అండి, ఆయనది నవ్వు ముఖం అండి అంటారు. నవ్వు ఎలా ఉండాలి అంటే శాస్త్రంలో దంతపంక్తి కొద్దిగా కనపడేటట్టు మాత్రమే నవ్వవలసి ఉంటుంది. అంటే అలా ప్రయత్నపూర్వకంగా ఎలా నవ్వుతామంటే అలా ఎలా కుదురుతుంది అనుకోవచ్చు, కానీ అది సహజంగా రావాలి. అలా సహజంగా వస్తే అదో అందం. అలా రాకుండా కొంచెం వికటాట్టహాసం ఉంటే తగ్గించుకునే ప్రయత్నం చేసుకోవాల్సి ఉంటుంది. మనస్సు యొక్క స్థితి ముఖము మీద ఉన్నటువంటి నవ్వు చేత వ్యక్తమవుతుంది. ఆయన నవ్వుతూ ఉన్నారండి అన్నారనుకోండి, అంటే ప్రసన్నంగా ఉన్నాడండి, అబ్బో ఆయన చిరుబురులు ఆడుతున్నాడండి, మనిషి నవ్వుతూ లేడు అంటే ఆయన కోపంగా ఉన్నాడండి, అప్రసన్నంగా ఉన్నాడండి అని గుర్తు. ఈ మందస్మితం అనేటటువంటిది అవతల వారి యొక్క మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబిస్తుంది. ఇప్పుడు అమ్మవారు ఎలా ఉంది? మందస్మిత ప్రభాపూర. అమ్మవారు కేవలం చిరునవ్వు నవ్వట్లేదు, ఆ చిరునవ్వులోంచి ఒక కాంతి వస్తుంది. ఈ మాట ఎందుకు వేశారో తెలుసా అండి? 2 కారణాలకు వేశారు. ఒకటి, ఎంత అమ్మవారైనా బిగుసు కూర్చుంది అనుకోండి, మీకు ఉపాసన అంత తేలిక కాదు. మీకు అందులో నేను ఒక మాట చెప్తాను చూడండి. తెల్లవారుజామున 4 గంటలకు మీరు స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి ధ్యానం చేస్తూ కూర్చునేటప్పటికీ కొంచెం అంత నిశ్శబ్ద వేళలో ఓ చిరునవ్వు నవ్వుతూ తల్లి మీకు ద్యోతకమైందనుకోండి, సంతోషంగా ఉప్పొంగుతుంది మనస్సు. అలా కాకుండా ఆవిడ మూతి ముడుచుకుని బిగదీసు కూర్చున్నట్లు కనపడింది అనుకోండి, మీకు కూడా కొంచెం ధ్యానం చేయడానికి కాస్త తొట్టుపాటు వస్తుంది. ఇప్పుడు ఈ నామం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే మీ యొక్క ఉపాసనకి ఆ వస్తువుని అందించే ప్రయత్నం కొంత ఉంది. అమ్మవారి గురించి మీరు చదువుతున్నప్పుడు తల్లి చాలా ప్రసన్నురాలై ఉంటుంది. ఎప్పుడు ఆవిడ చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది. మా అమ్మ లేచావా నాన్న, స్నానం చేశావా, దా అని పిలుస్తూ ఉంటుంది. ఎంత చిరునవ్వో నా తల్లిది అనుకుని మీరు ఇక్కడ భావన చేస్తూ వెళ్ళి కూర్చున్నారనుకోండి, ధ్యానానికో పూజకో, మీకు వెంటనే ఒక ఆప్యాయత, ఒక దగ్గరితనం ఏర్పడుతుంది. మీరు స్వతంత్రంగా అమ్మవారి పూజకి ఉపక్రమించగలరు.
లేకపోతే కొంచెం ఇబ్బంది వస్తుంది. మీరు చూడండి, మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మీరు ఇలా అమ్మవారిని ఇతపూర్వం చూడని వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఇలా చూశారనుకోండి, మీరు వాళ్ళ తాలూకా ప్రతిస్పందన కోసం మీరు ఇలా ఎదురు చూస్తుంటే వాళ్ళు ఏమంటారంటే, అబ్బో ఎంత నవ్వుతోందో అంటారు. మీరు చూడండి, కనకదుర్గమ్మకి ఇలా ఎర్రటి గీత ఉండి ఇలా ఇలా ఉంటుంది. ఎంత నవ్వుతూ ఉంటుందో, ఇంత గుండ్రటి బొట్టు పెట్టుకుని పసుపు రాసుకుని ఇంత నవ్వుతూ ఉంటుంది. ఆవిడ పరమ ప్రసన్నంగా ఉంటుంది. లలితాపరాభట్టారిక స్వరూపం చిరుమందహాసం చేస్తుంది. అంటే పెద్ద నవ్వు కాదు, కానీ చూడగానే అబ్బా చాలా ప్రసన్నంగా ఉంది అమ్మవారు. ఆవిడకి ప్రసన్నం ఉంది అని మీరంటే అప్రసన్నం కూడా ఉంది అని గుర్తు కదండి. ఆయన ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాడండి అంటే ఒక్కొక్కసారి ఏడుస్తూ కూడా ఉంటాడని గుర్తు. ఇప్పుడు అమ్మవారు ప్రసన్నంగా ఉంది అంటే ఆవిడ అప్రసన్నంగా ఉంటుంది అని లేదు అసలు. కానీ ఆవిడ ఎప్పుడూ అలా ఉంటుంది అని మీకు తెలియజేయడం కోసం మీ మనసు ఒక ఊహా చిత్రాన్ని గీయవలసి ఉంటుంది. ఒక ఊహా చిత్రాన్ని గీయకుండా మనస్సు ఎలా వెడుతుంది ఆ వస్తువు దగ్గరికి? వెళ్ళలేదు. అసలు ప్రధాన ప్రయోజనం ఏమిటో తెలుసా అండి? మనసుని సంస్కరించడమే. మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. శరీరమునకు సంస్కరించి దీన్ని సంస్కరించడం వల్ల ప్రయోజనం ఎంతవరకు వస్తుంది అంటే, దీన్ని సంస్కరించడం మనసుని సంస్కరించడం కోసం. ఆ మనసు జారిపోకుండా శరీరాన్ని సంస్కరించుతూనే ఉండాలి. దీన్ని ఎప్పుడు సంస్కరించకుండా మాత్రం వదిలిపెట్టకూడదు, సంస్కరించుతూనే ఉండాలి. మీరు చూడండి, డాక్టర్ గారు స్టెత్ పెట్టి చూసి కడుపులో నొప్పిగా ఉంది అన్నా, భుజంలో నొప్పిగా ఉందన్నా, కన్నుపోటుగా ఉందన్నా, లేకపోతే ఏదో నాకు కాస్త వీపు నొప్పిగా ఉందండి అన్న, కాళ్ళు ఆగుతోందన్నా, ఆయన రాసే మాత్రం ఎటువైపు నుంచి వెళ్ళాలి? నోట్లోంచే వెళ్ళాలి. ఆ ఏ ఔషధమైనా ఏ శరీరావయవమునకు ఇబ్బంది వచ్చినా అది వెళ్ళవలసింది నోటి ద్వారా మాత్రమే వెళ్ళినట్లు, మీరు ఎటువైపు నుంచి రండి, శుద్ధి దేనికి ఏర్పడవలసి ఉంటుంది అంటే మనసుకి ఏర్పడవలసి ఉంటుంది. కాబట్టి మనసు చూడడంలో అమ్మవారి యొక్క మూర్తిని మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఆవిడ యొక్క నవ్వు మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. ఈ నవ్వు ఇలా ఉంటుంది, ఆ చిరునవ్వు అని నేను అన్నాను అనుకోండి. ఇప్పుడు అమ్మవారు ఒక్కరే మీకు కనపడడం ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతల యొక్క గొప్పతనం ఏమిటంటే, నవ్వును అడ్డు పెట్టి ఈశ్వరుణ్ణి కూడా మీకు దర్శనం చేయిస్తున్నారు. అడ్డు పెడుతున్నది నవ్వు, కానీ మీకు దర్శనం పరమేశ్వరుడిది కూడా అవుతోంది. ఎలా చేయించగలుగుతున్నారు అలా దర్శనం అంటే, ఆమె యొక్క మందహాసపు కాంతులలో మహాకామేశ్వరుడు మునిగి తేలుచున్నాడు, లేదా మునుగుచున్నాడు, లేదా తేలుచున్నాడు. మీరు ఎలా చెప్పినా సరే మునిగిపోయాడు అని మాత్రం అనకూడదు. ఎందుకో తెలుసా అండి? మునిగిపోయాడు అనుకోండి, మళ్ళీ ఓ ఇబ్బంది వస్తుంది. ఆయన మన్మథుడికి వశమైనా అయిపోతాడు, లేదా ఆ ఆనందం ఒక స్థాయికి వెడితే ఆయన సమాధిలోకి వెళ్ళిపోయి మళ్ళీ దక్షిణామూర్తి అన్న అయిపోతాడు. మునిగి తేలుతూ ఉన్నాడు అనుకోండి, ఆవిడ బహిర్ముఖుణ్ణి చేసి ఉంచుతుంది. దక్షిణామూర్తిగా తనలో తాను రమించడానికి ఉండదు. కళ్ళు విప్పి చూస్తూ, కదులుతూ, చేతులు కదుపుతూ, కాళ్ళు కదుపుతూ, మీ మొరలు వింటూ, నా మొరలు వింటూ, మనకి జ్ఞానం ఇస్తూ, మోక్షం ఇస్తూ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన కదిలేటట్టు, తేలుతూ ఉండేట్టు, మునిగిపోకుండా ఉండేట్టు, మునిగి తేలుతూ ఉండేట్టు ఎవరు చెయ్యాలి? ఆ నవ్వు చెయ్యాలి. ఆ నవ్వెవరిది? ఆవిడిది. అంటే ఈ నవ్వు ఎప్పుడైనా ఆగచ్చా అంటే ఎప్పుడు ఆగదా నవ్వు. ఎవరి కోసం? మహాకామేశ్వరుణ్ణి ఆ స్థితిలో ఉంచాలంటే ఆ నవ్వు అలాగే ఉంటుంది. ఎందుకు ఉంచాలి అలాగే అంటే, ఆయన సమాధి ఎందుంటే ఆవిడేం వేరైపోదు, ఆవిడ ఆయనలోనే ఉంటుంది ఎప్పుడు, ఆయన శక్తి స్వరూపంగా. కానీ మీకు నాకు తండ్రిని అందించాలి. పరమశివుడు కదులుతూ మీకు నాకు దొరకాలంటే ఒక్క అమ్మవారి వల్ల సాధ్యం. అందుకని ఇప్పుడు ఆవిడ ఏం చేస్తోంది? మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. పరమశివుని యొక్క మనస్సుని ముంచుతోంది. ఆ నవ్వు యొక్క కాంతి, ఆ కాంతిలో మునగడం తేలడం ఏమి ఉండవు. ఏది మునిగి తేలుతోంది? ఆయన మనసు. మధ్య కామేశ మానస, మహాకామేశ్వరుని యొక్క మనసు మునిగి తేలుతోంది. ఇప్పుడు ఈవిడ నవ్వుతూ కూర్చుందంటే ఈవిడ లోపల ఆనందంగా ఉంది. ఈవిడ ఆనందంగా ఉన్న స్వరూపాన్ని చూసినటువంటి పరమశివుని యొక్క మనస్సు బహిర్ముఖమై అది కూడా ఆనందమును పొందుతోంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిపి ఎలా ఉన్నారు? ఆనంద భైరవ, ఆనంద భైరవి. ఇద్దరు ఆనంద భైరవ, ఆనంద భైరవి స్వరూపాల్లో మీకు దర్శనమిస్తున్నారు.
ఈ నామమును పట్టుకుని మీరు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క దర్శనాన్ని చేసేయచ్చు. ఇప్పుడు అమ్మవారి పక్కన కూర్చుని ఉండగా అమ్మవారి చిరునవ్వు అలా ఉంటే శంకరుడి చిరునవ్వు కూడా ఎలా ఉంటుంది? చిరునవ్వుతోనే ఉంటుంది. ఒండరులు చిరునవ్వులతోటే ఉంటారు. ఇప్పుడంత చిరునవ్వులై ప్రసన్నమూర్తులై అమ్మ అలా నవ్వుతున్నంతసేపు ఆయన సంతోషంగా మునిగి తేలుతూనే ఉంటాడు తప్ప ఇలా ఏం కొర 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 చూడ్డాయన. పరమ ప్రసన్నమూర్తి అయి తండ్రి అయి ఉంటాడు. తండ్రి తల్లిగా వాళ్ళిద్దరూ కూర్చునుండగా మీ ఉపాసన సిద్ధిస్తుంది. మీరు చేసినటువంటి పూజ తొందరగా అందుతుంది. మీరు చక్కగా కార్యాన్ని చక్కపెట్టుకోగలిగినటువంటి స్థితిని పొందుతారు. ఇది మీ మనసుకి అందించాలి. అటు మహాకామేశ్వరుడు మునిగిపోకుండా తేలుతూ ఉండాలి. ఎవరు? పైన నదిలా తేలడం కాదు, ఆయన మనసు మునిగి తేలుతూ ఉండాలి. ఇది నేను ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే హీనోపమానము అని మీరు అనుకోను అంటే నేను మీకు ఒక మాట చెప్తాను. భార్యకి శాస్త్రంలో ఉన్న పేరేమి అంటే పురుషుని యొక్క విశ్రాంతి స్థానము అని పేరు. భర్త ఎంత బడలిపోనివ్వండి, భార్య యొక్క చిరునవ్వు యందు ఆయన మునిగి తేలుతూ తన యొక్క కష్టాన్నంతటినీ మర్చిపోయి తాను హాయిగా సంతోషాన్ని పొందుతాడు. ఎన్ని కష్టాల్లో ఉన్న భర్తకైనా సంతోషాన్ని ఇవ్వగలిగినది ఎవరు? ఎవ్వరూ ఇవ్వలేరు, ఒక్క భార్యయే ఇవ్వగలదు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణంలో తండ్రి పోయాడు, రాజ్యం పోయింది, అందరూ దూరం అయిపోయారు. ఇంతమంది పోయినా రామచంద్రమూర్తిని మీరు రామాయణంలో జాగ్రత్తగా గమనిస్తే సీతమ్మ పక్కనున్నంతసేపు ఆయనకి ప్రకృతి సంబంధమైనటువంటి కష్టాలు కూడా, విరుద్ధమైన భావాలు కూడా ఆయనకి కష్టంగా అనిపించేవి కావు, సంతోషంగానే ఉండేవి. ఎందుకని అంటే సీతమ్మ పక్కనుంది. ఎన్ని కష్టాలలో రాముడున్నా ఆవిడ ఎప్పుడు ఆ పుండు కెలకబడేటట్టుగా ఆవిడ ప్రవర్తించలేదు. ఆవిడ ఎంత ప్రసన్నంగా ఉండేదంటే, ఎంత సంతోషంగా చిరునవ్వులు పండిస్తూ ఉండేదంటే తనకి కష్టం ఉందా అని రాముడు మర్చిపోయాడు. మీరు చూడండి జాగ్రత్తగా రామాయణాన్ని. రాముడు అరణ్యవాసం చేశానన్నంత కష్టంతో ఎప్పుడు చేశాడంటే 1 సంవత్సరమే చేశాడు యథార్థాన్ని. ఎప్పుడు? సీతమ్మ పక్కన లేనప్పుడు. సీతమ్మ పక్కనున్న రాముడి అరణ్యవాసాన్ని మీరు చూడండి రామాయణంలో. అలవోకగా ఉంటుంది అరణ్యవాసం. చక్కగా ఋషుల ఆశ్రమానికి వెడతాడు, ఈ ఆశ్రమానికి వెడతాడు, ఆ ఆశ్రమానికి వెడతాడు, ఎంత సంతోషంగా ఉంటుందో. అందుకే ఇల్లు అనగా ఏమి అని అడిగారు. ఇల్లు అంటే ఇటకలోనూ ఇంకొకటి కాదు, కేవలము భార్యకే ఇల్లు అని పేరు. గృహస్థాశ్రమము అంటే గృహిణి ఉన్నది గృహము, ఆమెయే గృహము. భర్త యొక్క సుఖము, భర్త యొక్క దుఃఖము, ఉపశమనము ఆమె యందే నిక్షిప్తమై ఉంటాయి. నిక్షిప్తమై ఉన్నప్పుడు ఇప్పుడు అమ్మవారు అలా ఉంటే తన భర్తని అలా ఉంచగలిగింది. శంకరుడి యొక్క మనస్సు మునిగి తేలేటట్టు చెయ్యగలిగింది. ఇది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. బాధ్యత అని మీరు అనుకోకపోతే ఆడదానికి జన్మతః పొందినటువంటి వరం ఇది. భార్యాస్థానంలో ఎవరు కూర్చుంటారో వాళ్ళకొక్కరికే ఈశ్వరుని చేత ఇయ్యబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి వరము. పురుషుడు ఇక్కడ తాను పొందలేకపోయినటువంటి సుఖాన్ని ఎక్కడైనా పొందాడనుకోండి, ఆయన అప్రతిష్ట పాలవుతాడు, ఆవిడ అప్రతిష్ట పాలవుతుంది. అది హద్దులు మీరితే 7 తరాలు నశించిపోతాయి. ఈయన ఇక్కడ అన్నం లేకపోతే ఇంకొక చోట అన్నం తిన్నాడు, ఇబ్బంది లేదు. ఇవాళ ఇక్కడ పలహారం లేదు, ఇంట్లో భార్య చేయలేకపోయింది, వేరొక చోట పలహారం చేశాడు, ఇబ్బంది లేదు. ఈయన ఇవాళ ఇక్కడ ఆయనకి ఏదో ఇంట్లో జరగవలసినటువంటి విధానంలో విషయం జరగలేదు, వేరొక చోటికి వెళ్ళి అక్కడ చేసుకున్నాడు. ఏదో కారణాంతరాల చేత ఇంట్లో చేయడానికి కుదరలేదు. ఒకటి ఓ దేవాలయంలోకో ఎక్కడికో వెళ్ళి కూర్చుని చేసుకున్నాడు, ఇబ్బంది రాలేదు. భార్య దగ్గర పొందవలసినటువంటి సుఖాన్ని, సంతోషాన్ని, విశ్రాంతిని, ఆనందాన్ని ఇక్కడ కాకుండా ఇంకొక చోట అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరికీ పతన హేతు. ఎంతమందికి? ఇద్దరికి కాదు, మొత్తం సమాజానికే ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. అది
ఒక పురుషుడు వేరొక చోట విశ్రాంతి స్థానం పొందకూడదు. స్త్రీ తన వలన అలా పురుషుడికి విశ్రాంతి దొరకకుండా ఉండకూడదు. ఈయన వేరొక చోట పొంది ఆ ఆనందము నాకు అక్కడ దొరికిందన్నమాట ఆయన నోటి వెంట రాకూడదు. అలా వచ్చిందంటే మొత్తము సమాజమంతా ప్రశ్నార్థకమై కూర్చుంటుంది. అలా కాకూడదంటే అది భగవంతుడు ఏం చేశాడంటే పురుషుడి యొక్క మనస్సు విశ్రాంతి పొందేటట్టుగా అలా పక్కన ఉండేటట్టుగా ఆ స్థితిని భార్యాస్వరూపమునందు నిక్షేపించాడు. అది ఆశ్చర్యం అండి. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఇదేంటి, ఎవడి భార్య వాడికి రంభ అని. అందుకే నాకు వేరొకరి ఇల్లాలు మహాలక్ష్మి, నాకు వేరొకరి ఇల్లాలు పార్వతీదేవి. కానీ నా ఇల్లాలు నా దగ్గరికి వచ్చేటప్పటికి నా శాంతి స్థానం, నా విశ్రాంతి స్థానం, నా సుఖస్థానం. నేను తెలిసి అన్నాడో తెలియకన్నాడో నాకు తెలియదు, కానీ మా ముత్యాల సత్యనారాయణ ఒకప్పుడు ఒక మాట అన్నాడు. వీడికి ఎంత శాస్త్రం తెలిసి అన్నాడు రా ఈ మాట. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. నేను ఒకసారి ఒక ఊరు వెళ్ళాను. వెళితే ఏదో ఒక 5 రోజులు ఎంతో కొసరి డేట్లు ఇస్తుంటాను పై ఊళ్ళో. అంటే సెలవులు లేక ఆ ఊళ్ళో ఉపన్యాసాలు అవుతుంటే ఊరి వాళ్ళు అన్నారు, మీరు ఎప్పుడూ మాకు 3 రోజులు 5 రోజులే ఇస్తున్నారు, కాకినాడ అయితే 40 రోజులు 50 రోజులు మీ ఇష్టం, వాళ్ళు అడగక్కర్లేదు ఎక్స్టెన్షన్లు, మీరే చెప్పేస్తుంటారు. వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటి, మేము చేసిన పాపం ఏమిటి అన్నారు. వాళ్లే పాపకర్మ ఎందుకో తెలుసా నన్ను భరిస్తున్నారు, మీరు పుణ్యాత్ములు 5 రోజుల్లో వదిలిపోతుంది అంటే. వాళ్ళు అన్నారు అక్కర్లేదు మాకు చెప్పండి అన్నారు. అంటే నేను అన్నాను అక్కడ ఆఫీసు అవి ఇవి అన్నీ కుదరదండి, అక్కడ పైగా తను హాయిగా మీ ఆవిడ కూడా తీసుకురండి అన్నారు. మా ఆవిడ ఉద్యోగం చేస్తోందండి, అలా తీసుకురావడం కుదరదు, ఇద్దరికి సెలవులు దొరకాలని ఏదో అనుకుంటే ఆయన అన్నాడు, మీకెందుకండి, నీకు ఇంట్లో ఎలా చేసి పెడతారో అంత బాగా చేసి పెడతాం మేము, అంత అన్ని మేము ఏర్పాట్లు చేస్తాం, ఒక్క 10 రోజులు మా ఊళ్ళో చెప్పండి అన్నాడు. అంటే నేనేం అనలేదు. మా ముత్యాల సత్యనారాయణ అన్నాడు, నువ్వు బంగారం కరిగించి నీళ్లల్లో పోసి మా గురువు గారికి పడితే వచ్చే బలం కన్నా మా అమ్మగారి చేత్తో ఇచ్చిన గుక్కెడి నీళ్లు మా గురువు గారికి బలం అన్నాడు. నేను తెల్లబోయాను, హరి సత్యనారాయణ ఎంత పెరిగిపోయావయ్యా నువ్వు అని. అంటే నేను ఎందుకు అంటే మా ఆవిడ్ని పొగిడాడని నేను సంతోషపడిపోయాను అనుకోకండి. ఒక భార్య స్థానాన్ని అతను నాడి పసిగట్టాడు. ఓ ఎంత పోషకాహారం పెట్టారన్నది కాదు, గురువు గారి యొక్క విశ్రాంతి స్థానము. నాకే కాదండి ఎవ్వరికైనా లోకంలో అలా ఉండడం మర్యాద, అదే మర్యాద లోకంలో. భార్యయే విశ్రాంతి స్థానముగా ఉండడం పురుషుడికి మర్యాద. పురుషుడు తన వద్ద మాత్రమే విశ్రాంతి తీసుకోగలగడం భార్యకి పరమ సత్కారం. భార్యాస్థానమునకు అంతకు మించిన సత్కారం లేదు, పురుషుడికి ఇంతకన్నా మర్యాద లేదు. ఇవి 2 మారాయి అనుకోండి ఎక్కడైనా, అది పరమ ప్రమాదహేతువు. అందుకే ఈ స్థాన బలాన్ని ఏ కారణము చేత వేరొక చోట పెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఈ స్థానబలం ఆ స్థానబలమే. నువ్వు మా అమ్మాయి లాంటి దానివి అనో తప్పులేదు, మా కోడల్లాంటి దానివనూ తప్పులేదు, నా చెల్లెల్లాంటి దానివనూ తప్పులేదు, నా అక్క లాంటి దానివనూ తప్పులేదు. ఇంకొక మాట నోటి వెంట ఎప్పుడూ ఉండకూడదు, మనసులో ఆలోచన ఉండకూడదు. ఆ స్థానం ఒక్కసారి జీవితంలో, అంతే. ఒక్కరికి ఇస్తారు, ఆ ఒక్కరి అంతే. ఒకవేళ ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఈ స్థానాలు శాశ్వతాలా, కాలగతిలో జారిపోతాయి, స్మృతుల చేత బతుకుతారు. మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. అంటే ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను, కానీ మీరు కాళిదాస కృత మేఘ సందేశం చదివితే ఓహ్ ఇలా ఉంటుందా దాంపత్యం అంటే అని కన్నులు చెమరుస్తాయి. ఎంత గొప్ప రచన చేశాడో మహానుభావుడు కాళిదాసు. మేఘ సందేశం ప్రారంభం చేస్తూనేనండి అత్యద్భుతమైన శ్లోకంతో మొదలుపెట్టేశాడు ఆయన. ఆయన యక్షుడు భార్యావియోగాన్ని పొందాడు, సరిగ్గా నౌకరీ చేయనందుకు. భార్య ఎక్కడో ఉంది, తాను ఇక్కడున్నాడు. ఎందుకు ఏడిచాడో తెలుసా? అయ్యో భార్య అక్కడ ఉండిపోయింది, నేను ఇక్కడ ఉండిపోయానని ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఒక మేఘాన్ని చూశాడు. చూసి సందేశం పెట్టగలమని మేఘాన్ని అడుగుతున్నాడు. ఇంతకన్నా అసందర్భమైన విషయం ఉంటుందండి లోకంలో? మేఘం అంటే ఏమిటి? కాశింత అగ్నిహోత్రం, కాశింత పొగ, కాశింత వాయువు, కాశింత నీరు, ఈ 4 కలిస్తే మేఘం.
దానికి కాళ్ళు లేవు, దానికి చేతులు లేవు, దానికి కళ్ళు లేవు, దానికి నోరు లేదు. ఎలా చూస్తుంది ఈయన భార్యని? ఏం చెప్తుంది అది అవతల వారికి? మరి ఎందుకు చెప్పాడు మేఘుడికి సందేశం? కాళిదాస్ అంతటి మహాకవి చెప్పించచ్చా మేఘ సందేశం? ఆ తర్వాత లోకంలో మేఘ సందేశం, మేఘ సందేశం, మేఘ సందేశం అంటాం. అంటే పురుషుడు విచక్షణ కూడా ఎప్పుడు కోల్పోతాడు అని అడిగారు. అడిగితే తన భార్య స్మృతి జ్ఞాపకంలోకి వస్తే, ఆవిడ జ్ఞాపకంలోకి వస్తే వీరిని మనం అడగడానికి ఎలా కుదురుతుంది, ఈయన ఎలా చెప్తాడని కూడా చూసుకోట చెప్పేసుకున్నాడు అంతే. మేఘానికి ఒక్కటే తెలుసు, మేఘం ఇలా వెడుతుంది కాబట్టి మా ఆవిడ కనపడుతుంది అనుకున్నాడు అంతే. అదిరా విశ్రాంతి స్థానం అంటే, ఆ తలపు యందు విశ్రాంతి ఉంది అన్నారంతే. ఇది మీ జీవితంలోకి అన్వయం చేసుకోవాలి ఈ నామాన్ని అని నేనంటే నేనేం దోషం చేయట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకని అంటే ఈ మాట చెప్పడంలో తప్పు ఎక్కడుంది? సనాతన ధర్మమునందు అంతర్భాగం. అందుకే 1000 పడగలు అని విశ్వనాథ సత్యనారాయణ గారు నవల రాసి గుండెలు బాదుకున్నారు. 999 పడగలు చితికిపోయాయి సనాతన ధర్మానికి. ఒక్క పడగే మిగిలింది, కళ్యాణ సంస్కృతి. కేవలం వైవాహిక ధర్మం ఒక్కటే మిగిలింది. భార్య యందు భర్తకు అనురాగం, భర్త యందు భార్యకు అనురాగం, ఇద్దరూ కలిసి జీవితాంతం ఒకరికొరకొకరు బతకడం. ఇది మాత్రమే తెలుసు. ఈ పడగ కూడా చితికిపోనివ్వకండి అని ఏడిచాడు ఆయన. దీని మీదకి పాశ్చాత్య ప్రభావం తేకండి అని ఏడిచాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అప్పుడే ఈ పడగ మీద రాళ్లు పెట్టి కొట్టడం ప్రారంభం చేసేసాం మనం. అప్పుడే దెబ్బలు తగలడం మొదలు అయిపోయింది. అందులో మొదటి కర్ర దెబ్బ ఆ పడగ మీద ఎక్కడ తగిలింది అంటే, ఈనాడు ఈ జాతికి వ్యాలంటైన్స్ డే అలవాటైందో ఆనాడే ప్రారంభమైంది కర్ర దెబ్బ. సరే, ఇప్పుడు నేను దాని జోలికి వెళ్ళను. కాబట్టి చూడండి, మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానస. అది కేవలం నవ్వు అనుకుంటున్నావేమో, అది నవ్వు కాదు. ఆ నవ్వుకొక కాంతి ఉంది. ఎవరికి తెలుసా కాంతి? ఒక్క మహాకామేశ్వరుడికి తెలుసు. ఏ భార్య చిరునవ్వులోని కాంతి చేత ఉపశాంతి పొందుతున్న భర్తకి ఆ కాంతి తెలుసు. అంతే. మనకెలా కనపడాలి ఆ నవ్వులో కాంతి? బిడ్డలుగా కనపడాలి. మనం బిడ్డలమై అమ్మ వంక చూసినప్పుడు ఉండేటటువంటి చిరునవ్వు కాంతి మనకి శ్రీరామరక్ష కావాలి. అది మహాకామేశ్వరుణ్ణి తెచ్చి మనకి పక్కన కూర్చోపెట్టింది. అంత గొప్ప చిరునవ్వు. అమ్మవారి చిరునవ్వుతో పోలిక వెయ్యడం ఎవ్వరికీ కుదరదు. అందుకే అమ్మవారు నవ్వుతున్నటువంటి ఆ చిన్ని చిరునవ్వు వంక చూశాడండి మహానుభావుడు మూకశంకర్ల వారు. 100 శ్లోకములు పడిపోయాయనికి. మందస్మిత శతకము అని 100 శ్లోకాలు అమ్మవారి చిన్న చిరునవ్వు చూస్తూ చెప్పారు ఆయన. అంటే నేనైతే అంటాను, ఆవిడ చిరునవ్వుని ఆవిడ బిడ్డడిగా తాగేశారు మూకశంకర్లు. తాగేసి అనుభవించారు. ఆ మందస్మితం గురించి వసిన్యాది దేవతలు ఎందుకు మాట్లాడుతున్నారంటే, నువ్వు కూడా ఆ మందస్మితాన్ని జీవితంలో నేర్చుకో, ఉపాసన చేయడం నేర్చుకో. నిన్నెప్పుడైనా ఎక్కడైనా నిలబెట్టి అమ్మవారు చిరునవ్వు నవ్వితే ఎలా ఉంటుంది అని అడిగారు అనుకోండి, ఉత్తర క్షణం చెప్పగలగాలి. పెదవులు ఎంతవరకు విచ్చుకుంటాయో, పలువరస ఎంతవరకు కనపడుతుందో, ఈ బుగ్గలు ఎలాగా ఎరుపు రాగరంజితములవుతాయో, మహాకామేశ్వరుడు ఎలా సంతోషంగా చూస్తూ ఉంటాడో, ఎలా ఆ చిరునవ్వుని చూసి ఆనందంలో మునిగి తేలుతూ ఉంటాడో, ఇది మీరు ధ్యానం చేసి మీరు కూడా ఎప్పుడైతే మీరు ఆవిడ చిరునవ్వు, ఆ ఆనందము చేత కలిగిన చిరునవ్వు, ఈవిడ ఆనందమును చూసి ఆనందమును పొందుతున్న పరమశివుడు, ఆయన తేలియాడుతున్న స్థితి, ఈ రెండిటిని మీరు చూశారో మీరు కూడా ఆనందంలో మునిగిపోయారు. ఆ నామము యొక్క గొప్పతనం ఏమిటంటే, అగ్నిహోత్రం అంటుకున్న తర్వాత లేదా చల్లటి నీరు మీ మీద చల్లిన తరువాత నిద్రపోతున్నవాడు ఉలిక్కి పడతాడు. బాగా తాపంతో ఉన్నవాడు అమ్మయ్య అంటాడు. అందరికీ ఉపశాంతిని ఇచ్చినట్టు అమ్మవారి చిరునవ్వు వంక ఎవరు చూస్తున్నారో వాళ్ళకి కూడా మనసు లయమైపోయి వాళ్ళు కూడా జీవితంలో ఆనందము వైపుకి అడుగులు వేయడం మొదలు పెడతారు. మనస్సు అంతర్ముఖం అవడానికి సాధనమేది? అమ్మవారి చిరునవ్వే. మీరు చూడండి, లోకంలో సాధనం అని ఒకటి ఉంటుంది, అది అందిస్తున్నారు మీకు ఇవాళ. ఈ సాధనము ఇది మీకు బాగా తెలిసి ఉంటుంది. లోకంలో ఒంట్లో బాగులేదు,
ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదండి అని చెప్పి లాయర్ గారి దగ్గరికి పెడతారా మీరు? వెళ్ళరు. ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ గారి దగ్గరికే పెడతారు. మీకు రేషన్ కార్డు కావాలి, తహసీల్దార్ గారు చాలా బిజీగా ఉన్నారండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు ఖాళీగా ఉన్నారని పోలీస్ స్టేషన్కి వెడతారా? వెళ్ళరు. మీకు ఊళ్ళో రిలీజ్ అయినటువంటి సినిమాలకి సంబంధించిన విశేషాలన్నీ కావాలి, నా దగ్గరికి వస్తే నేను చెప్పగలనా? నేను చెప్పలేను. నా దగ్గరికి వచ్చి అడగకూడదు అలాంటి విషయాలు. లేదు, మీకు ఏదో ఒక మంచి కార్యక్రమం, ప్రశాంతంగా ఒక మంచి కార్యక్రమంలో పాలు పంచుకుని ఉపశాంతి పొందాలి అని అనిపించింది, ఇంకా ఆందోళన పెంచే స్థలానికి వెళ్ళకూడదు, ఒక దేవాలయంలోకి వెళ్ళి ఒక ముఖమంటపంలో కూర్చోవాలి. మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది అని మనసు చెప్తోందో ఆ మనసుకి కలిగినటువంటి ఇబ్బందికి ఉపశాంతినిచ్చేటటువంటి వాణ్ణి మీ మనసే చెప్తుంది. దీనికి ఒంట్లో బాగోలేదు, దీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు. మన మనశ్శాంతి లేదు, మనకి సంబంధించి ఆస్తికి గొడవ వచ్చింది, లాయర్ గారి దగ్గరికి వెడదాం. ఏమిటో మనస్సు ప్రశాంతంగా లేదు, ఓ గుడికి వెళ్ళి కూర్చుందాం. ఆయన ఎవరో పాట పాడుతున్నారట, కాసేపు విందాం. భగవంతుడి గురించి ఆ నామం విందాం, మనం కూడా సంతోషిద్దాం. ఇప్పుడు మీకు కలిగినటువంటి క్లేశము, దాని పరిష్కారము మనసే సూచిస్తోంది. మీ మనసు సూచించలేనిది జీవితంలో ఒక్కటే, బాగా గుర్తుపెట్టుకోండి. మీ మనసుకి ఏం తెలుసు? ముందుకి నడవడం తెలుసు, మీ మనస్సుకి వెనక్కి నడవడం తెలియదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవలసిన అంశం సుమండి. మిగిలిన వాటివి ఎలా ఉన్నా పెద్ద బాధ ఏం లేదు, ఇది బాగా గుర్తుండాలి. మనసుకి తనంత తానుగా తెలుసున్నదొక్కటే, ముందుకే నడుస్తుంది. ఎలా నడుస్తుంది అంటారేమో, నేను ఇలా చూస్తున్నాను అనుకోండి, అది వెంటనే ఏం చేస్తుందంటే ఈ కళ్ళుని ఆధారం చేసుకుని మనస్సు ఇంకో చోటుకి వెళ్ళిపోయి అది ఏమిటి, ఆ బోర్డు ఏదో పెట్టారు ఏమిటంటా ఉంటుంది, శరీరం ఆగుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు చూస్తాయి, కళ్ళు చూస్తుంటే నోరు చదువుతుంది, చదివిన దాన్ని మనసు గ్రహిస్తుంది. గ్రహించిన తర్వాత ఈ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? సంకల్ప వికల్ప సంఘాతం. అయితే ఒక పెద్ద ఇది పెడుతున్నారనమాట, ఏదో వస్తువులన్నీ అమ్మేటటువంటి ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఒకటి పెడుతున్నారా, మనం కూడా వెళ్తే ఎలా ఉంటుంది? వెళ్ళాం, ఏమున్నాయి అప్పడాలు తప్ప, అనవసరం, ఊరికే ఎంట్రన్స్ టికెట్ అదంతా నానా అల్లరి, మళ్ళీ మోటార్ సైకిల్కి పార్కింగ్, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను. దానికన్నా కూడా ఇంకో పని చేస్తే, ఇప్పుడు అది ఏం చేసింది, కన్ను పట్టుకుని వెళ్ళింది కాసేపు, ఆ తర్వాత అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగా ఎక్కడో ఏదో వినపడుతుంది ఆటోలో, ఇది వింటుంది, ఏమిటి అని ఆటోలో చెప్పారనుకోండి, ఏదో ఉదాహరణ ఇస్తున్నాను, మనకే అలా ఆటోలో గిటోలో చెప్పామనుకోండి, ఆ లలితా సహస్రనామ స్తోత్రం మీద వాడెవడో వ్యాఖ్యానం చేస్తున్నాడు అయ్యప్ప స్వామి గుళ్ళో అని వినపడింది అనుకోండి. ఇప్పుడు విడితే అంటుంది, వాడి మొహం వాడికి ఏం చేసి వాడేం చెప్తాడు, ఎందుకు వచ్చింది అంటుంది. కాసేపటికి అంటుంది, ఫోన్లే రేపు ఖాళీ కదా, ఓసారి ఇళ్ళొద్దాం, పోయిందేముంది, వాడి అసమర్థత విచారణ చేద్దాం మనం అని వస్తుంది. కాబట్టి ఇప్పుడు కన్ను పట్టుకుని ముందుకెడుతుంది, చెవి పట్టుకుని ముందుకెడుతుంది, స్పర్శ పట్టుకుని ముందుకెడుతుంది. దీనికి ఎవరో తగిలేరు, ఎవరు తగిలేరు ఆలోచిస్తుంది. స్పర్శ చేత ముందుకెడుతుంటుంది, ఏదో ఇక్కడ కాలింది లేకపోతే ఏదో కుట్టింది, వెంటనే ఎవరు కుట్టారు అని చూస్తుంది. ఇంకొకటి ఉంది అని చూస్తూ ఉంటుంది, ఎప్పుడు ఇంకొకటి అని చూస్తుంది, ఇంకొకటి అన్నప్పుడల్లా రెండు చూస్తుంది. 2, 3, 5, 100, 10, 1000, కోటి ఎంతైనా చూస్తుంది, భాగించి చూపిస్తుంది. మిమ్మల్ని మాత్రం ఒకటి చేస్తుంది, మీరొక్కరు ఒక పక్క, అవన్నీ ఒక పక్క చేస్తుంది, చేసి ముందుకి నడుస్తుంటుంది. దీనికి వెనక్కి వెళ్ళడం రాదు. వెనక్కి వెళ్ళింది అనుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఆ జన్మ సార్థకత పొందుతోందని గుర్తు. మనసు ముందుకి నడిస్తే వాడు మనుష్య శరీరంతో ఏమీ పొందట్లేదు. మనసు వెనక్కి నడిస్తే వాడు ఖచ్చితంగా ఉత్కృష్టత పొందేస్తున్నాడు. వెనక్కి నడవడం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు ఈ కంటితో చూడడానికి ఏం లేదు దానికి, ఈ చెవితో వినడానికి ఏం లేదు దానికి, ఈ చర్మంతో ముట్టుకోవడానికి ఏం లేదు దానికి, ఈ నాలుకతో రుచి చూడడానికి ఏం లేదు దానికి. కానీ ఇదేం చేస్తుందంటే అదే సంకల్పం చేస్తుంది, ఈ 5 ఇంద్రియాల నుంచి నేను విడిపోతున్నాను అంటే. విడిపోతున్నానన్నప్పుడు కూడా ముందు దేన్ని మూసేస్తుంది, తలుపు దీన్ని మూసేస్తుంది. అంటే ఇప్పుడు ఎన్నున్నాయో అన్నీ నాలోకి రావడానికి వీల్లేదంటుంది, ఇది మూస్తుంది. అనగానే ఇంకేమిటి, ది డోర్స్ ఆర్ వన్స్ ఫర్ ఆల్ క్లోజ్డ్
మళ్ళీ నేను చెప్పే వరకు ఏది లోపలికి రాకూడదు, ఆర్డర్ ఇచ్చిందనమాట. అంటే ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తోంది, ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయట్లేదు. తర్వాత ఇంకా నేనేం వినడానికి వీల్లేదు. మరి ఏం చేస్తావు? ఇంతకు ముందు ఎప్పుడో చూసింది ఈ కళ్ళతో, ఎక్కడో శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జున లింగాన్ని చూసింది ఈ కళ్ళతోటి. ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటుంది, శ్రీశైలం దేవాలయంలోకి వెడుతుంది. ఆ ఎదురుగుండా ముఖమంటపంలో ఉన్న పెద్ద నందీశ్వరుణ్ణి చూస్తుంది. ఈయనే సలగల బసవన్న అంటారు. కలియుగాంతంలో ఈయన లేచి రెంకె వేస్తాడు. కృష్ణానది పొంగుతుంది. పొంగితే వెళ్లి ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని అంటుకుంటుంది. అంటుకున్నప్పుడు నీటి చేత ఈ లోకం నిండిపోతుంది. ఆ నంది ఈ నంది అంటుంది. కుడి పక్కకి చూస్తుంది, ఇదే త్రిఫల వృక్షం, ఇదిగో ఇక్కడే మేడి జువ్వి రాగి కలిసి ఉన్నాయంటుంది, రావి ఉన్నాయంటుంది. అలా ఎడం పక్కకి ఎడుతుంది. గుడి పక్క తలుపులోంచి లోపలికెడుతూ ఇలా చూసి ఇక్కడే పాతాళగంగ, ఇందులో నీళ్లు పట్టుకొచ్చే శివలింగానికి అభిషేకం చేస్తారంటుంది. ఇలా లోపలికెడుతుంది. ఇనప ఊచలు కట్టి ఉన్నాయి, అక్కడ నిలబడుతుంది, తెరేసేసి ఉంది. సుప్రభాతం జరుగుతున్నారు వచ్చిన అర్చకులు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరికండ నచండ దండ మాఖండలాది సురనాయక బృంద వంద్యం వింటోంది. పంచ కట్టుకుని ఆయన ఇలా ఉత్తరీయం వేసుకుని ఒక 6 నిలబడి చదువుతున్నారు. వాళ్ళ మెళ్లల్లో పెద్ద పెద్ద లింగకాయలున్నాయి. అవన్నీ చూస్తోంది. చూసి తెర తీశారు. ముందెవ్వరూ చూడకండి, నంది చూడాలి అంటున్నారు. ఇలా వెనక్కి వంగింది. ఇప్పుడు చూడాలి. ఇలా ముందుకి వంగి నంది శృంగములలోంచి చూశాడు. చిన్ని శివలింగం కనపడుతోంది ఆలయం లోపల. అర్చకులు లోపలికి ఎడుతున్నారు. కొంచెం తప్పుకుంటే బాగుండు అంటోంది. ఆయన అటు వెళ్ళాడు. ఆ చిన్న శివలింగం గోడుగా కనపడింది. అబ్బా అనుకుని ఇలా నిలబడింది. ఈ మూల రత్నగర్భ గణపతి కనపడ్డారు. ఇలా లోపలికెళ్ళి ఇలా ముట్టుకుంది శివలింగాన్ని. చల్లగా తగిలింది చేతులకి. ఆ తడి కళ్ళకి రాసుకుని తలకి రాసుకుంది. ప్రదక్షిణ పురస్సరంగా ఇలా బయటికి వచ్చి ఎడం చేతి పక్కకి బయటికి వెళ్ళింది. కుడి చేతి పక్కన వృద్ధమల్లికార్జునుడు కనబడ్డాడు. ఇలా ఎడం పక్కకి తిరిగింది. వీరభద్రుడు, బయలు వీరభద్రుడి గుడి కనపడింది. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ముందుకెళ్ళింది. పాండవ ప్రతిష్ఠిత లింగాలు కనపడ్డాయి. 5 లింగాలకే నమస్కారం చేసి మెట్లెక్కుతూ ఎడం పక్కకి జరిగింది. కళ్యాణ మంటపం కనపడింది. ఇక్కడే అసుర సంధ్య వేళలో పార్వతీ కళ్యాణం జరుగుతుంది ఏంది. మెట్లెక్కి పైకి వెళ్ళింది. కుడి చేతి పక్కనేమో చండీ హోమం జరుగుతోంది. ఎడం చేతి పక్కన అరుగుండి వేదపారాయణం చేసేవాళ్ళు కూర్చునున్నారు. గుడిలో ఇలా పక్క నుంచి తలుపు లోపలికి వెళ్ళింది. పెద్ద శ్రీచక్రం, దానికి పక్కన మళ్ళీ శ్రీచక్రాలు వేసున్నాయి. ఇప్పుడు ఈ శ్రీచక్రాల వంక చూసింది. కుంకుమార్చన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చుంది. డబ్బాలో ఉన్న కుంకం తీసి తను కూడా వేస్తోంది. అర్చకుడు ఏవో చెప్తున్నాడు. ఇలా ఇలా వేస్తోంది. ఆ కుంకం వాసన తగులుతోంది. చేతికి అంతటికి కుంకం అంటుకుంది. ఇలా చెయ్యి పెట్టుకుంది. పంచికి కుంకం అంటుకుంది. భార్య అంది ఈ బట్టకి తుడుచుకోండి అని నాప్కిన్ ఇచ్చింది. దానికి ఇలా ఇలా తుడుచుకుంది. నాప్కిన్ అంతా కుంకం అంటుకుంది. ఇప్పుడు మళ్ళీ తొడ మీద చెయ్యేసుకుంది. నైవేద్యం పెట్టండి అని పళ్ళు ఇచ్చారు. అవి ఇలా నైవేద్యం పెట్టింది. దర్శనం చేసుకోండి అన్నారు. లేచి శ్రీచక్రం ముందు నుంచి ఎడుతోంది. చిన్ని గడప వంగి ఇలా చూసింది. ఆకుపచ్చటి చీర, పచ్చటి పట్టు అంచు, ఇలా రెక్కలు విప్పినట్టుగా ఉండి అమ్మవారి ఇలా చూస్తున్నట్టుగా ఉంది మూర్తి. ఓ భ్రమరాంబికాదేవి, అందుకే భ్రమరంలా ఉంది నా తల్లి అనుకుంది. నిమ్మకాయల మాలలు ఇలా కట్టున్నాయి. ఇంత కుంకం బొట్టు పెట్టుకుని పైన కూడా ఇలా కుంకం పెట్టుకుని వృద్ధుడైనటువంటి మిసమిస మెరిసిపోతున్న అర్చక స్వామి అంతరాలయం ముందు ఇలా కూర్చుని ఉన్నారు. దాటి బయటికి వెళ్ళింది. చండీ హోమం పొగ పీలుస్తూ కూర్చుంది. ఈలోగా నాన్నగారండి మీకు ఫోను అంది కూతురు వచ్చి. ఇప్పుడు ముందుకొచ్చింది. ఎందుకు తెచ్చావు? వాళ్ళకి బుద్ధి లేదు. ఉదయం 8 గంటల వరకు ఏ పూజో చేసుకుంటాడో ఫోన్ చెయ్యకూడదన్న ఇంగిత జ్ఞానం చేసేవాడికి ఉండాలి. వాడు చేస్తాడు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఇస్తావు? చెప్పేసేయి. పూజలో ఉన్నారు, ఫోన్ ఇవ్వనని చెప్పి ఎందుకు తీసుకొస్తావు ఫోన్ అంటే, ఫోన్ మీద చెయ్యేసి ఫలానా నా కర్మ అనుకుని తీసుకుని మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి, వెనక్కి వెళ్ళినప్పుడు ఇంద్రియాలు ఉన్నాయా? చెప్పండి. శ్రీశైలంలో శరీరం ఉందా? కుంకాన్ని చెయ్యి పట్టుకుందా? ముక్కుతో వాసన చూసినప్పుడు కుంకం వాసన, అక్కడ కుంకం ఉందా నిజంగా? భార్య నాప్కిన్ ఇచ్చినప్పుడు భార్య ఉందా?
నాప్కిన్ కి చేయి తుడిచిందా? నిజంగా అమ్మవారి ముందుంచి వెడుతున్నప్పుడు అమ్మవారు ఆ రోజున భ్రమరాంబకాదేవి ఆ రోజున నిజంగా ఆకుపచ్చ చీర కట్టుకుని ఉందా? శివలింగాన్ని ముట్టుకున్నప్పుడు అలా చల్లగా తగిలినట్టుగా ఉన్నప్పుడు నిజంగా నువ్వు శివలింగాన్ని ముట్టుకున్నావా? వెళ్ళి మల్లికార్జునుణ్ణి. మరి ఇది నీ ఇంద్రియాల సహాయం లేకుండా ఎలా వెళ్ళింది? ఇంద్రియాల్ని వదిలిపెట్టేసి వాటి నుంచి విడిపోయి తనంత తానుగా ఈశ్వరాభిముఖమైతే వెనక్కెడుతోంది. అన్నీ అక్కడే ఉన్నాయి. కర్మేంద్రియాలు దీపం వెలిగిస్తాయి, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతోంది. మనసు ఇక్కడుండదు, అన్నీ ఉన్నాయి. ఈశ్వరుడు అంటాడు నాకు ఇవన్నీ అక్కర్లేదు, నీ మనసు కావాలంటాడు. ఇవేమీ లేవు, కానీ తాను మాత్రం భ్రమరాంబికాదేవి దర్శనం చేస్తూ మల్లికార్జున దర్శనం చేస్తూ ఆనందాబ్ధి అందు ఒకటైపోయింది. ఇప్పుడు రెండిటిలో ఏ అవస్థ గురించి ఏ అవస్థ అని అడిగారు. ఈ కళ్ళతో శ్రీశైలాన్ని చూడ్డం, ఒకనాడు నువ్వు శ్రీశైలం వెళ్ళకపోయినా కోరుకున్నప్పుడు శ్రీశైలాన్ని చూసేయాలి. ఇక్కడ కూర్చుని పొద్దున్న సుప్రభాత దర్శనం చేస్తున్నాను అనుకుంటే నువ్వు వెళ్ళిపోగలగాలి సుప్రభాత దర్శనానికి. గుడంతా తిరిగి వచ్చేయాలి బయటికి. నేను అభిషేకం చేసుకోవడానికి వెళ్తున్నాను అని అనుకున్నాను అనుకోండి, అంతే, మీరు వెళ్ళిపోయి అభిషేకం చేసేయాలి మల్లికార్జునుడికి. మల్లికార్జునుడికి అభిషేకం చేసినప్పుడు పానవట్టం మీద ఎలా పడుతుందో మీరు ఎలా తుడిచేస్తారో, ఆఖరణ ఎలా ఆ శివలింగాన్ని ఇలా ఇలా నీళ్లతో కడిగేస్తారో, తడి విభూతి రాసేస్తారో, గంధం పెడతారో, బొట్టు పెడతారో, తల తాటించుకుంటారో, అప్పుడు మీ ముఖానికి తడి ఎలా అంటుకుంటుందో, మీ చేతులు కట్టుకుంటాయో, మీ ఖాళీ బుట్ట పట్టుకుని మీరు బయటికి ఎలా వస్తారో అలా మీరు బయటికి వచ్చేయగలగాలి. ఇప్పుడు అలా వచ్చేస్తే మీరు వెళ్ళిన దానికి ఫలితం. మీరు వెళ్ళింది ఒక్కటే తప్ప మీకెప్పుడూ చెప్పలేరు. మీరు మళ్ళీ మనకు గుర్తుండదు. ఏముందంటే అని అడిగారు అనుకోండి, అది అలా తినేస్తారు, ఏదో వెళ్ళొచ్చాం కానీ ఇంకా అస్తమానం చెప్పమంటే అదే పని ఏంటి, ఎక్కడ గుర్తుంటాయి మాకు అవన్నీ అన్నారు అనుకోండి. సంసారం ఎందుకు గుర్తులేదు? వేలపట్టుని ఇడ్లీ మర్చిపోలేదా? మంచినీళ్లు మర్చిపోలేదా? చేసిన సంసారం ఎన్నాళ్ళైనా మర్చిపోవా? ఈశ్వరుడు ఎందుకు గుర్తుండడు? శ్రీశైలం ఎందుకు గుర్తుండదు? వెంకటాచలం ఎందుకు గుర్తుండదు? అనురక్తి లేదు, ప్రీతి లేదు నీకు. అది దర్శనం చేసేటప్పుడు నీ యందు పొంగు లేదు. నా కొడుకు ఇవాళ 21 ఏళ్ల పిల్లవాడై ఉండొచ్చు, కానీ నా కొడుకు శరీరం మీద పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా నేను చెప్తాను. ఎందుకు చెప్తాను? వాడు పెద్దవాడైపోయిన తర్వాత ఎవ్వరికి తెలియకపోవచ్చు వాడికి ఎక్కడున్నాయో పుట్టుమచ్చలు. నాకు తెలుసు. ఎందుకు తెలుసు? వాడు పుట్టినప్పుడు వాడి ఒంటి మీద నేను ముద్దు పెట్టుకొని అంగుళం జాగా లేకుండా పెట్టుకున్నాను కాబట్టి. ఆ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకున్నాను? పెట్టుకోవాలి తండ్రిని కాబట్టి అని పెట్టుకోలేదు, నూనెలో మొహం చూసుకున్నట్టు. పరమ ప్రీతితో పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడల్లా ఇదిగో వీడికి ఇక్కడ పుట్టుమచ్చ, వీడికి ఇక్కడ పుట్టుమచ్చ అని 100 మార్లు అన్నాను. అందుకే నా కొడుకు ఒంటి మీద ఎక్కడో ఉన్న ఇంత పుట్టుమచ్చ నాకు జ్ఞాపకమే. నీకు శ్రీశైలంలో ఉన్న ఒక్క దేవాలయం నీకెందుకు జ్ఞాపకం ఉండట్లేదు? అంటే మిమ్మల్ని కాదండో, మీరు యావత్ భారతం చెప్తారు, మీరు ప్రాజ్ఞులు, పరమభక్తులు. నేను మీ జోలికి రావట్లేదు, మిమ్మల్ని అంటలేదు. ఎప్పుడైనా ఇలా అంటే నాకెందుకు జ్ఞాపకం ఉండదు చూసిన దేవాలయం? అంటే విస్మరణము. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ నామము యొక్క ప్రయోజనాన్ని మీరు అలా స్వీకరించలేకపోతే, ఆ నామాన్ని మీరు చెప్పడం వల్ల అమ్మవారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఆవిడికి ఎందుకు పనికిరాదు. నీ చిరునవ్వు చాలా బాగుంది అని మీరు చెప్పారనుకోండి, అందులో మహాకామేశ్వరుడు వెలుగుతున్నాడు. ఇంట్లో మీరు మీ ఆవిడే జగడం ఆడుకుంటుంటారు. ఎందుకు ఆ నామం? మీకు ఏమిటి నేర్చుకున్నారు మీరు ఆ నామం చెప్పి? మీరు ఆ నామం వల్ల మీరు ఏమైనా పొందగలుగుతున్నారా? మీకు ఉపకారం ఉంటే మీరు ఒక్కడుగు వెనక్కి వేస్తే మనస్సుతో, దాని వలన ఆ నామానికి ప్రయోజనం. లేనినాడు తప్పు అని కాని, దానివల్ల ప్రయోజనం లేదని కాని నేను అంటలేదు. కానీ మీరు యథార్థమైనటువంటి స్థితిని పరిపూర్ణంగా అనుభవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చూడండి, మనుష్య జన్మకి సార్థకత అన్నది ఎప్పుడు అంటే, మనస్సు అనేటటువంటిది వెనక్కి వెళ్ళడం వచ్చినప్పుడు. మనసు వెనక్కి వెళ్ళడం అనేది ఎలా ఉంటుందో తెలుసా అండి? మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే నల్లమందు నేర్చుకున్న నెమలి లాంటిది. ఒక నెమలి తిరుగుతుండేది. పరమహంస ఏం చేశారంటే, ఒక రోజు సాయంకాలం 4 గంటలకు అక్కడ కాస్త నల్లమందు గుళిక వేశారు. అది ముందు అని వెళ్ళిపోయింది. మళ్ళీ ఇలా 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 తిరిగి వచ్చి చూసింది. ఆ నల్లమందు తింది 4ంటికి. అది మర్నాడు 2ంటికి మళ్ళీ వచ్చి అలా కూర్చో. ఎందుకని? దానికి ఆ నల్లమందు కావాలి.
ఇప్పుడు అది అన్ని వాసన చూస్తోంది. దేనికోసమో తెలుసా? నా నల్లమందు వాసన కోసం. వెయ్యలేదు పరమహంస. ఇలా వేశారు, అది అక్కడెక్కడ ఉంది, వాసన తగిలింది, పరుగు పరుగున వచ్చి నల్లమందు మింగేసింది. ఎందుకని? ఆ నల్లమందు మింగేసినప్పుడు ఉండేటటువంటి ఉన్మత్తత కోసం, మీ మనసు వెనక్కి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ఆనందానికి మీరు ఒకసారి అలవాటు పడిపోతే ఆ ధ్యానాన్ని మీ మనసు కోరుకుంటుంది. ఇవన్నీ వద్దు, ఏకాంతం ఉంటే బాగుండు, ఏకాంతం ఉంటే బాగుండు, ఎందుకు వచ్చిన గోల అంటుంది. ఎప్పుడూ అలా సంఘం సంఘం సంఘం, కలిసి ఉందాం, ఇంకా తిరుగుదాం అన్న నాళ్ళు వాడు ఒక్క స్థాయిలోనే నిలబడిపోయాడు. వాడు ఏకాంతం కూడా జీవితంలో కోరుకుంటున్నాడు. అయ్యా నన్ను ఏకాంతంగా వదిలేయండి అని ఏడుస్తున్నాడు అనుకోండి, అది నల్లమందుకు అలవాటు పడ్డ నెమలి. అది ధ్యానాన్ని అడుగుతోంది, అది వెనక్కి వెళ్ళడాన్ని కోరుకుంటోంది. అదే మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. ఎందుకని? మీకు అన్ని వేళలా ఇంద్రియములు ఉపకారం చెయ్యగలిగిన స్థితిలో ఉండవు. నా కళ్ళే కానీ ఇవాల్టి రోజున ఈ పాటి కళ్ళజోడు ఉంటే నేను ఇలా చూస్తే వెంకటేశ్వర స్వామిని ఆపాదమస్తకం నేను వెంకటాచలంలో చూడగలుగుతున్నాను. ఒక్క 4 సంవత్సరాల క్రితం వరకు నాకు ఈ కళ్ళజోడు అవసరం లేకుండా ఎంత దూరంలో ఉన్నదాన్నైనా నిశ్చితంగా చూసి మనసు మీద ముద్ర వేసుకోగలిగాను. 4 సంవత్సరాల తర్వాత నా జీవితంలో ఒక లోటు వచ్చింది. ఏమిటా లోటు? ఇప్పుడు ఈ ఇంద్రియం అలా చూడలేదు. ఇంకా ఈశ్వరానుగ్రహం వల్ల ఏంటంటే అక్షరాల విషయంలో అయితే సమస్య, కానీ చూడడం విషయంలో సమస్య లేదు. ఈ కళ్ళజోడు తీసేసి నేను ఇలా పెట్టేశాను అనుకోండి, అయినా చూడగలను, నాకు కనపడుతుంది. అయితే ఎందుకు పెట్టుకుంటామంటే అక్షరాల కోసం పెట్టుకోవడం. కాబట్టి ఇంకా కొన్నాళ్ళు పోయిందనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టుకోకుండా చూడలేకపోవచ్చు. ఇలా వెంకటాచలంలో నేను దర్శనానికి వెళ్ళినప్పుడే వాళ్ళు నన్ను ఇలా పంపించేసే లోపలే 2 చెమట బిందువులు ఈ కంటి అద్దాల మీద పడ్డాయనుకోండి, నేను తీసి తుడుచుకునే లోపల నేను ఘంటామంటపం దగ్గర ఉంటాను. అంటే ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి, నేను వెళ్ళినా నా మనసు అక్కడ నిలబడడానికి నా ఇంద్రియముల సహకారము లేదు. తీర్థయాత్ర దేని కొరకు? నువ్వు చూసినది అనుభవించుట కొరకు. చూసినది అనుభవించడానికి ఏది ఉండాలి? శరీరమునకు దార్ఢ్యం ఉండాలి. బాగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత తీర్థయాత్ర కోసం వెంపర్లాడకూడదు. ఎప్పుడు వెంపర్లాడాలి? ఒంట్లో ఓపికండగా యాత్ర చేసేయాలి. ఎందుకో తెలుసా అండి? 2 కారణాలు. ఒకటి, నీ ఇంద్రియములే నీతో సహకరించడానికి ఇష్టపడవు. 2, నీ వెంట వస్తాననేవాడు ఒకడు నీ కోసం అని చెప్పి నిన్ను తీసుకెళ్లడానికి నేనున్నానన్నవాడు ఉండి ఉండకపోవచ్చు. అప్పుడు అది నీ మనస్సుకి ఖేదమే తప్ప నీ మనస్సుకి ఆనందము కాదు. ఎందుకు ఇంతమంది ఉన్నారు, నన్నెవడు తీసుకెళ్లాడన్న భావన వస్తుంది తప్ప అయ్యో నేను వెళ్ళగలను అన్న స్థితి ఎప్పుడు? నీ ఆర్జన నువ్వు చేసుకుంటూ నీ ఒంట్లో ఓపిక ఉండగా నువ్వు వెళ్ళినా నిన్ను అడిగేవాడు ఉండడు. అలాగని నేను యాత్రలకి వెళ్ళిపోండి, పిల్లలకి ఏం ఉంచద్దంటలేదు. ధర్మంగా మీరు చక్కబెట్టుకోవలసినవి కూడా మీరు చక్కబెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఇవేమీ చెయ్యకుండా జీవితాన్ని ఇప్పటి వరకు ఈశ్వరాభిముఖం చెయ్యనటువంటి వాళ్ళకి వసిన్యాది దేవతలు ఇవాళ అమ్మవారి రూపంలో ఇస్తున్న గొప్ప కానుక ఏది? మనస్సు వెనక్కి వెళ్ళడానికి ఇంతకన్నా గొప్ప ఉపకరణము వేరొకటి ఉండదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా అండి? అవతల వారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నారా, అవతల వాళ్ళు పౌడర్ రాసుకున్నారా, ఇవన్నీ మీకు అనవసరం. మీరు వెళ్ళేటప్పటికి తలుపు తీయగానే ఉత్తర క్షణం వారి ముఖంలో చిరునవ్వు కనపడి, ఓ మీరా, రండి 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 అన్నారనుకోండి, మీరు వెంటనే వారికి మీకు గొప్ప అనుబంధం ఉన్నది అని సంతోషిస్తారు. వారు తలుపు తీయగానే అన్నారనుకోండి, అయ్య బాబోయ్ అనవసరంగా వచ్చానే అని నిలువునా చచ్చిపోతారు. కాదండి? కాదా? అది యథార్థం. ఒక చిరునవ్వుకంత శక్తి ఉంది. ఆ చిరునవ్వు అవతల వారితో మిమ్మల్ని కలపగలదు. నాకొక అనుబంధం ఉంది, ఇక్కడ నేను ఏదైనా మాట్లాడగలను, నేను ఏదైనా చెప్పుకోగలను, నాకొక స్వతంత్రత ఉంది, వీళ్ళకి నా యందు ప్రీతి ఉంది అని వాళ్ళకి మీ యందు ప్రీతి ఉన్నదని చెప్పడానికి లోకంలో ఒకే ఒక్క సాధనం చిరునవ్వు. ఇది ఎక్కడ ఎప్పుడు ఉంది? అప్పుడు వసిన్యాది దేవతలు చెప్తే
అప్పటి నుంచి ఇప్పటికీ, ఇప్పటి నుంచి ఎప్పటికీ ఏది ఉంటుంది? ఆ చిరునవ్వు అలాగే ఉంటుంది అమ్మవారిది. అంటే నీవారన్నవారు నీవారు కాకపోవచ్చు అన్నాడు. ధర్మపదంలో కలిసి నడుద్దాం అనుకున్నటువంటి భార్యాభర్తల్లో భర్తకి భార్య ప్రతిబంధకం అయిపోవచ్చు, భార్యకి భర్త ప్రతిబంధకం అయిపోవచ్చు. ఒక్కొక్కరు తొందరగా అనారోగ్యం పాలైపోతారు. అయిపోతే ఇప్పుడు ఆవిడ లేకపోతే ఆయనకి కుదరదు, వెళ్ళాలనుంది, కానీ నేను వెళ్ళిపోతే ఆయనకి ఎలాగా? వెళ్ళలేదు ఆవిడ. ఆయనకి వెళ్ళాలనుంది, ఆవిడికి కుదరలేదు, ఆయన మానేసుకున్నాడు. మీరు చూడండి, దాంపత్యమునందు ప్రతిబంధకత్వం కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కానీ మీకు ప్రతిబంధకం అన్నది లేకుండా మీరు ఈశ్వరుణ్ణి చేరిపోవడానికి ఎప్పుడూ మీరటు చూడడం మీకు అలవాటైతే, మిమ్మల్ని పిలవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న తల్లి ఒక్కతే ఉంది లోకంలో, చిరునవ్వుతో. ఆవిడే లలితా పరాభట్టారిక. ఆ నవ్వు మీరు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుని ఒక్కసారి చూడగలిగినా, నేనున్నానని చెప్పి మీకోసం నవ్వగలుగుతున్న నవ్వు ఆ నవ్వు. ఇప్పుడు చెప్పండి, ఆ నవ్వు కేవలం చిరునవ్వు కామేశ్వరుడి కొరక, మీ ఉపాసనను ఉద్ధరించుట కొరక. ఇప్పుడు ఆ నవ్వు మీకు గుర్తుంటే, ఏ నవ్వుతున్న తల్లి కోసం తిరుగుతున్నానో ఆ తల్లినే ఇదంతా చూస్తున్నానని మీరు చెప్పగలిగి ఉండాలి. అది ఆ చిరునవ్వు. లేకపోతే వసిన్యాది దేవతలు ప్రత్యేకం 16 అక్షరాలతో ఆ నామం ఎందుకు చెప్తారు మీరు చెప్పండి? ఆ నవ్వుని ఉపాసన చేసి మీరు అమ్మవారి వైపుకి అడుగులు వేయగలగాలి. మీకేం మాట్లాడడం రాకపోయినా పెద్ద అధికారి, మీరు కష్టం చెప్పుకుందామని వెళ్ళారు, అసలు మీతో మాట్లాడతారని మీరు అనుకోలేదు, కానీ మీరు వెళ్ళగానే ఆయన తలుపు తీసి చిరునవ్వుతో ఎవరు మీరు ఇలా వచ్చారు అని అనలేదు. ఎప్పుడో చూశాడు ఆయన. మీరా జ్ఞాపకం, మొన్న ఒక రోజున నా కారు స్టార్ట్ అవ్వకపోతే కారు తోశారు, అందులో మీరు కూడా ఉన్నారు కదా, రండి 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 అన్నారు ఇలా చిరునవ్వుతో. ఇప్పుడు మీకు ఎంత బలం వచ్చేస్తుందంటే, ఓరి నాయనో, ఈ మహానుభావుడి కారు తోసినందుకు ఇంత గుర్తుపెట్టుకున్నాడా? ఇప్పుడు మీరు మాటలు రాని వారు కూడా సంతోషంగా ఆయనతో మాట్లాడగలరు. ఎందుకు మాట్లాడగలరు? రండి అని ఆయన కూర్చున్నారు. మిమ్మల్ని కూర్చోమన్నారా కూర్చోమనలేదా వేరు, ఆయన నవ్వుతూ ఏమిటి అన్నారు ఇలాగా. అంతే, మీరు ఎంతైనా మాట్లాడగలరు. ఆయన అసలు గుర్తుపట్టనట్టు అన్నాడు. ఎంత మాట్లాడగలిగిన వాడు ఎంత తొందరగా ఏం మాట్లాడితే ఏం వస్తుందో అని భయపడిపోతాడు. మాట్లాడదాం అనుకున్నవాడు మాట్లాడలేడు. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఆవిడ ఒకతుంది. ఆవిడ ఆ చిరునవ్వుతో మీకు ప్రయోజనమే చేస్తోంది. ఇది పరమశివుణ్ణి తెచ్చి ఆవిడ పక్కన కూర్చోబెట్టి మీకోసమే కూర్చోబెట్టింది. అది మధ్య కామేశ మానస. ఆవిడ కామేశ్వరుణ్ణి తెచ్చి కూర్చోబెట్టింది మన కోసమే. ఇప్పుడు మన కోసం నవ్వుతూ ఎప్పుడూ తలుపు తీసే తల్లి ఒక ఆవిడుంటే, ఆవిడ కోసం చూడకుండా నిన్ను చూసి ముఖం చిట్లించుకునే వాళ్ళందరి ఇల్లు చుట్టూ ఎందుకు తిరుగుతావు? నువ్వు ఎందుకు తిరుగుతావు అనవసరంగా? ఎందుకు మాట్లాడతావు వాళ్ళందరితోటి? హాయిగా నీ కోసం నవ్వుతూ కూర్చున్న తల్లిని ఎందుకు మనసుతో ఒక్కడుగు వెనక్కి వేయలేకపోతున్నావు? ఎప్పుడు ముందడుగు వేసి వాళ్ళు నన్ను పలకరించలేదు, వీళ్ళు పలకరించలేదు, వీళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు దెబ్బలాడారు, వాళ్ళు రావద్దన్నారు, వీళ్ళు రావద్దన్నారు అని ఎందుకు ఏడుస్తావు? నువ్వు ఒక్కడుగు వెనక్కేస్తే నిన్న ఆవిడ రమ్మనలేదు, నువ్వు గుడికి రా అని ఆవిడ అడగలేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ కూర్చుని ఇలా మూసుకుని ఒక్కడుగు వెనక్కి ఇక్కడే ఇచ్చేస్తాను నీకు దర్శనం అంది. నీవారసూకభత్తన్వి పీతాభాస్వత్యనూపమా, ఇక్కడే ఇస్తా దర్శనం అంది. వెనక్కడుగి మిగిలిన వాళ్ళు నువ్వు నడిచి వాళ్ళ ఇంటికెడితే అవమానించారు. ఆవిడ ఆర్తితో, నువ్వు అశౌచంతో ఉన్నా సరే ప్రేమతో వెనక్కి చూస్తే చిరునవ్వు నవ్వుతూ చెయ్యిచ్చి పుచ్చుకుంటోంది. ఆ నవ్వు నీకోసం, అదొక్కటే నువ్వు జీవితంలో వదిలిపెట్టావు. నీ కోసం ఉన్న తల్లిని వదిలేశావు. నిన్ను అవసరాన్ని బట్టి వాడుకునేటటువంటి వాళ్ళందరూ నా వాళ్ళని వెంపర్లాడి తిరుగుతున్నావు. ఇంత కృతకమైన సంబంధాలు లోకంలో ఎక్కడా ఉండవు. నీరాహార నివిష్ట పాంధుల క్రియం సంసార సంచారుల్ ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులేదొక్కచో శూరుల్పోయెడు త్రోవపోజనుభవత్సూ నుండు తల్లి తద్వియోగమునకు దుఃఖింపనీకేటికిందంటారు పోతన గారు. అందరూ చలివేంద్రం దగ్గర కలుసుకుని నీళ్లు తాగి విడిపోయేవాళ్ళు విడిపోయినట్టుగా విడిపోయేవాళ్లే లోకంలో. ఎంత ప్రేమో అన్నట్టుగా ఉంటారు. ఆ సమయం వచ్చేస్తే నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారండి. వెళ్ళిపోతే వీడు ఆ స్మృతులతో ఉండిపోతాడు.
అలా అందరూ వెళ్ళిపోతున్న వాళ్ళే, ఎవరు ఉండిపోతున్న వాళ్ళు కారు. ఈ వెళ్ళిపోయే వాళ్ళని పట్టుకుని నువ్వెక్కడికి వెడతావు? నువ్వు వెళ్ళడానికి ఏం లేదు. ఆ తల్లి చిరునవ్వు నీకోసం ఉంది. దాన్ని నీ జీవితంలో పట్టుకోగలిగితే ఇక నువ్వు మళ్ళీ ఎవ్వరి కోసం వెంపర్లాడక్కర్లేని స్థితి నీకు ఇచ్చేస్తావు. ఆ ఒక్క చిరునవ్వు నీకోసమే ఉంది. ఆ చిరునవ్వు నీ సమస్త కష్టములకు ఓదార్పు. అది వదిలిపెట్టి ఎందుకు తిరుగుతున్నావు నువ్వు? ఈ ప్రశ్న వెయ్యకుండా వసిన్యాది దేవతలు మన జీవితం ఎక్కడ పొరపాటు పడుతోందో చెప్పడం. మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస. ఇప్పుడు చూడండి, ఇది తెలుసుకున్న నాడు పూజలో ధ్యానము అంతర్భాగమై ఉంటుంది. ధ్యానము చెయ్యకుండా మీరు ఉండగలరా? మిమ్మల్ని ప్రేమతో పలకరించిన వాళ్ళు మీ స్మృతిలోకి రాకుండా ఉండగలుగుతారా? ఎంత ప్రేమ మహానుభావుడికి, ఎంత ఔదార్యం, ఎంత వాత్సల్యం అన్ననాడు గుర్తొస్తున్నాడే. అమ్మ చిరునవ్వు నీకు జ్ఞాపకం వచ్చినాడు. ఆ చిరునవ్వుల వెలుగులు నీకు జ్ఞాపకం వచ్చిన నాడు నువ్వు అమ్మవారిని స్మరించకుండా ఎలా బతుకు గడపగలవు? అంటే స్మరించడం అనేటప్పటికీ మనసు. అసలు ఆ మనసు ఏది కారణం బంధమోక్షయోహో, దాన్ని మోక్షం వైపుకి తీసుకెళ్లగలిగిన శక్తి కలిగిన అనుబంధం అమ్మవారిది. పతనం వైపుకి తీసుకెళ్లగలిగినటువంటి అనుబంధాలు మిగిలిన. కాబట్టి ఆ చిరునవ్వుని చూడడం నేర్చుకో జీవితంలో ఒక్కసారి. అందులో ఉన్న కాంతి అది. మిగిలిన వాటి యందు ఆ కాంతి ఉందని అనుకోవద్దు. ఆ కాంతులు కొంతకాలమే ఉంటాయి, ఆ తర్వాత ఆ కాంతులు ఉండవు. చిన్నతనంలో పసిపిల్లవాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని చిచ్చి అంటే నవ్వుతాడు, చిచ్చి అంటే నవ్వుతాడు. మీరు అందుకే చూడండి, మనకి సంప్రదాయంలో ఒక రహస్యం ఉంది. పిల్లల్ని నవ్వించాలనుకుంటే స్తోత్రం చేసి నవ్వించరు, చిచ్చి చిచ్చి అంటారు. ఎవరు నవ్వించాలన్నా అంతే, ఇంకొక మాట ఉండదు. నేను వెళ్ళి కక్క కక్క అంటే వీడికి వెర్రా అంటారు. నన్ను కక్క కక్క అనకూడదు. నేనైనా రేపు నాకు మనవడు పుట్టాడు అనుకోండి, మనవరాలను, వాళ్ళని నవ్వించాలంటే చిచ్చి చిచ్చి అంటాను. చిచ్చి చిచ్చి అంటే నవ్వినటువంటి పిల్ల ఎంత అమాయకత్వం ఉంది. చిచ్చి అంటే అంటారు, ఆ పిల్ల నవ్వుతోంది. అది ఏమీ తెలియని తనం. ఎందుకు నవ్విందో తెలుసా? అసలు నువ్వెవరో, నీతో ఆవిడకున్న అనుబంధం ఏమిటో ఆవిడికి ఏం తెలియదు, అందుకు నవ్వింది. మీరు బాగా పసిగట్టారు. పిల్లకి మీరు తాతని తెలియదు, తండ్రిని తెలియదు, అందుకు నవ్వింది చిచ్చి అంటే. చిచ్చి అంటే ఏమిటో మీరు తాతని తెలిసిందనుకోండి, అప్పుడు మీరు చిచ్చి అంటే అది ఏడుస్తూ నాన్న దగ్గరికి వెళ్తుంది. మీ కడుపున పుట్టినవాడే ఎందుకు నాన్నగారండి పిల్లలతో మీకు అలాగా అయిపోయిందంటే మీ బస్. తెలియనితనంలోనే, ఆ అమాయకత్వంలో ఇంత గొప్పతనం ఉంది. అనుబంధాలు ఏర్పడిన నాడు అసలు నిజానికి ఈ అమాయకత్వాలు లేవు, ఈ అమృతత్వము లేదు. అనుబంధములనేటటువంటివి విషతుల్యములే. ఒక్కటే ఒక్కటుంది లోకంలో అమృతముతో కూడినటువంటి అనుబంధం. అదే తల్లి బిడ్డ, గురువు శిష్యుడు, తండ్రి కొడుకు. అవి వాటి యందు క్షమ ఉంది. ఎంత ద్రోహాన్నైనా కాళ్ళు పట్టుకుంటే క్షమించేస్తాడు గురువు, కాళ్ళు పట్టుకోకుండా క్షమించేస్తారు తల్లిదండ్రులు. కాబట్టి అంతటి గొప్ప స్థితి వీరికే ఉంటే, తల్లులకు తల్లి, తండ్రులకు తండ్రి, గురువులకు గురువు, గురుమండల రూపిణి నా తల్లి చిరునవ్వు ఎంత స్వచ్ఛమైంది. ఆ నవ్వులో స్వచ్ఛత ఉంది. ఆ నవ్వులో మిమ్మల్ని ఉద్ధరించాలన్న తాపత్రయం ఉంది. ఆ నవ్వులో పసితనం ఉంది. ఇన్నాళ్లు మీరు వదిలేసినా ఇప్పుడు మీరు వెడితే ఇప్పుడు నేను పనికొచ్చానా అని అడగనటువంటి అమాయకత్వం ఉంది. నీకోసమే నవ్వేటటువంటి పరమ ప్రసన్నత ఉంది. అంతటి ప్రేమ ఉంది. ఇన్నాళ్ళు ఎవరితో తిరిగి వచ్చావురా, వాళ్ళందరూ వదిలేశారని ఇప్పుడు నేను కావలసి వచ్చానా అని అడగనటువంటి ప్రేమ ఉంది. అంత నిజాయితీ ఉంది. అప్పుడు కూడా మీకోసమే నవ్వగలదు. ఆ ఒక్క నవ్వు నువ్వు వదిలేవు. ఇంతకన్నా నువ్వు చెయ్యగలిగిన పాపం ఏమిటి లోకంలో? ఇప్పటికైనా ఈ నామం నీకు అర్థమైతే ఆ నవ్వు కోసం వెంపర్లాడ్డం నేర్చుకో. తల్లి నవ్వు కోసం అమ్మా అని కాళ్ళ మీద పడిపో అంతే. దానికోసం నువ్వు గుడికి కూడా వెళ్ళక్కర్లేదు. ఇక్కడే కళ్ళు మూసుకొని నవ్వుతున్న ఆ అమ్మ ముఖాన్ని చూసి 2 కాళ్ళు పట్టుకుని పాదాలు తల మీద పెట్టుకుని అమ్మా అని భోరునయ్యాడు. ఇది తెలిసాక కూడా నీ మనసు కదలకపోతే నిన్నెవ్వరూ ఉద్ధరించలేరు. నిన్ననగా నన్ను, మిమ్ములను కాదు. కాబట్టి మందస్మిత ప్రభాపూర మధ్య కామేశ మానస.
ఇది అసలు ఈ నామమునకు సంబంధించినటువంటి యథార్థమైన లోతు. శంకర భగవత్పాదులు అన్నారు సౌందర్యలహరిలో, ఆయన ఒక చమత్కారం చేశారు. అసలు అమ్మవారి యొక్క నవ్వు అమృతత్వంతో ఉంటుంది అన్నారు. ఈ వెయ్యడం వెనకాతల శంకరాచార్యులు వారి హృదయం పట్టుకునే ప్రయత్నం చేయాలి. మీరు చమత్కారం కోసం ఆ శ్లోకం వినకూడదు. లోకంలో నవ్వులు అనేక రకంగా ఉంటాయి. మీ దగ్గర పని చేయించుకోవడానికి వచ్చినప్పుడు నవ్వుతారు. ఎలా నవ్వుతారో తెలుసా అండి? చాలా ప్రేమ ఉన్నట్టు నవ్వుతారు. మీరు ఒక్కసారి కేకలేయండి, రేపు కూడా మీకు వచ్చి అలాగే నమస్కారం చేసి రేపు కూడా వచ్చి మీ దగ్గర అలాగే నిలబడ్డారు అనుకోండి, మీరు నమ్మచ్చు. మీరు ఇవాళ దెబ్బలాడితే 2-3 రోజులు కనపడలేదు అనుకోండి, ఒక్కనాటికి నమ్మక్కర్లేదు. ఎందుకని అంటే దూరమే పెడుతూ ఉంటాడు పొగిడినంతసేపే. మీరు కొద్దిగా కానీ మార్గం చెప్పే ప్రయత్నం చేశారో కృతకమైపోతున్న సంబంధం. నేను ఇవన్నీ చెప్పక్కర్లేదండి, మీకేమిటి, మనందరికీ తెలుసు. మా అమ్మే మా నాన్నే అన్నంతసేపే. ఒక్కసారి గట్టిగా దెబ్బలాడి చూడండి, కూతురునో కొడుకునో ఒక వయస్సు వచ్చేసిన తర్వాత. ఏమిటి నాన్నగారండి మీ చాదస్తం, అస్తమానం మీరు ఇలాగే చెప్తే దానికి తగ్గట్టే విషాన్ని పోషించగలిగినటువంటి పిల్లల మనసులు పాడు చెయ్యడం ఎంత బాగా పాడు చెయ్యొచ్చో, తల్లిదండ్రులు అనేటటువంటి వాళ్ళు ఎంత బరువు అని చెప్పచ్చో, గురువుని ఎంత చులకన చేసి చూపించచ్చో అలా చూపించి చెప్పగలిగినటువంటి మనకి పుష్కలం కదండి. వాటిని మనం ఇలా కళ్ళజోళ్లు పెట్టుకుని పురాణం అక్కర్లేదు, నామం అక్కర్లేదు, గుడి అక్కర్లేదు, గోపురం అక్కర్లేదు, సీనియర్ సిటిజన్ అయిపోయినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా, పసితనంలో ఉన్నా, కాలేజీకి వెడుతున్నా, ఉద్యోగంలో ఉన్నా, అలా గుడ్ల పగించి చేత్తో పట్టుకుని ఇలా అంకెలు నొక్కుతూ మార్చి 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 ఇలా ఇలా విషం ఎక్కించేసుకుని మనం అందరం విషకన్యలం విషపురుషులం కింద తయారైపోతున్నాం. ఆ విషాన్ని విరచడానికి లోకంలో ఒకే ఒక్క ఔషధం ఉంది. విపరీతంగా విషం పెరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఒక్కటి తీసుకొస్తారు. ఏమిటో తెలుసా అండి? ఎంతమందిని చంపగలిగినటువంటి విషమైనా దాన్ని విరవగలిగినది లోకంలో ఒక్కటే ఉంది, అమృతము. అది వెంటనే మళ్ళీ బతికించేస్తుంది. ఎంత విషాన్ని ఆ అమృతం విరుస్తుంది. లోకంలో ఇంత విషం పెరిగిపోతుంటే దీన్ని విరవడానికి ఏమైనా ఉందా? ఉంది, అమృతం ఉంది. అమృతం ఎక్కడుంది? దేవలోకంలో ఉంది. మీరు నేను వెళ్ళి ఎలా తెస్తాం? శంకరాచార్యులు వారు అంటున్నారు, కాదు, నేను ఆ అమృతం గురించి చెప్పట్లేదు. నువ్వు చూడగలిగితే ఆ అమృతం నీ దగ్గరికే వస్తోంది, పుచ్చుకోవడం నీకు చేత కాలేదన్నారు. శంకరాచార్యుల వారు ఇంకొక అడుగు ముందుకెళ్లారు వసిన్యాది దేవతల కన్నా. ఎంత చమత్కారంగా వెళ్ళారో మీరు గమనించండి. పైకి శ్లోకంలో చూస్తే మీకు దొరకదు, అది మీరు ఆంతర వివేచనం చేస్తేనే మీకు దొరుకుతుంది. శంకర్లు అన్నారు, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీమతి రసతయా కించు జడిమా అతస్తే సీతాంశో అమృతరహరీ ఆమ్ల రుచయా దిశంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచి కథియా అన్నారు. ఇందులో ఒక శంకర భగవత్పాదుల ప్రజ్ఞ అసాధారణం, మహానుభావుడిది. ప్రపంచంలో చకోరములు అని ఒక పక్షులు ఉంటాయి. ఆ చకోరములన్న పక్షులు అన్ని పక్షుల్లా ఏది పడితే అది తిని బతకవు. వాటికి ఒక అలవాటు ఉంటుంది. అవి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి కిరణములను తింటాయి, అంటే వెన్నెల తింటాయి. ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆహారం కావాలి అంటే నేను ప్రయత్నం చేసుకుంటాను ఆహారం కోసం. నాకు అన్నం కావాలనుకోండి, నేను అన్నం తినాలి అంటే నేను ఉద్యోగం చేసుకుంటాను. నేను ఒక ఉద్యోగం చేసుకుని వాళ్ళు నెలకేదో నాకు కొంత సొమ్మిస్తారు. దాంతో బియ్యం కొనుక్కుంటాను, కూరలు కొనుక్కుంటాను, పాలు కొనుక్కుంటాను, నా శరీరాన్ని పోషించుకుంటాను, నన్ను నమ్ముకున్న వాళ్ళ శరీరాలు పోషిస్తాను. ఇది ఆహారం కోసం నా వెంపర్లాట. ఈ వెంపర్లాటలో నా జీవితంలో ప్రధాన భాగం అంతా లుప్తం అయిపోతుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. జీవితంలో చాలా గొప్ప కాలం అంతా దేనికి పోతుందంటే కేవలం దీని సుఖము కోసమే పోతూ ఉంటుంది. మీరు 10 నుంచి సాయంకాలం 5:30 వరకు మీ మేధస్సు బాగా పనిచేసే సమయం. ఎందుకంటే సూర్యప్రకాశం ఉంటుంది, సూర్యుడి చేత బుద్ధి ప్రకాశిస్తుంది. ఈ సమయం అంతా మీకు కాస్త ఒంట్లో ఓపికొచ్చి మీరు ఒక చదువుకున్న దగ్గర నుంచి
మీరు ఇంకా పనికిరారు అని తనమంత తాముగా వాళ్ళు పంపించేసే వయసు వచ్చేసేంత వరకు ఒక్క చోటికి వెళ్ళి జీతం తెచ్చుకోవడానికి ఆ సమయాన్ని వదిలిపెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు పంపించేసిన తర్వాత నాకు ఒక మాట నిజంగా కదిపింది. మా ఆఫీస్లో బేగ్ గారు అని చెప్పి ఒక అసిస్టెంట్ మేనేజర్ ఒక ఆయన రిటైర్ అయ్యారు. రిటైర్ అయితే ఆయనకి ఏదో చిన్న పార్టీ ఇచ్చి మా వాళ్ళు ఆయన రెస్పాండ్ అవ్వమన్నారు. ఆయన అన్నారు, all through I am working in this department. I have joined Food Corporation of India in the year so and so, and I have rendered unblemished service in various capacities. All of a sudden today, the department has served me a notice stating that I have acquired the age of 60, which is suitable for superannuation, and asked me not to come to office from tomorrow onwards. So, if I come to office from tomorrow onwards, I feel agony that I don't find a seat to sit in it and discharge my duties. So, from tomorrow, I am only a visitor, none else than that. నేను అదిరిపోయాను ఆ మాటలకి నిజంగా. ఆయన అన్నాడు, ఆంధ్రానువాదము, ఎప్పుడో నేను ఫలానా సంవత్సరంలో భారత ఆహార సంస్థలో ఒక ఉద్యోగిగా చేరాను. వివిధమైనటువంటి పదవులలో వివిధ హోదాలలో నేను ఇక్కడ ఉద్యోగం చేశాను. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి పని చేయడం, 10 మందితో కలిసి ఉండడం నా జీవితంలో ఒక అలవాటుగా మారిపోయింది. అకస్మాత్తుగా ఇవాళ భారత ఆహార సంస్థ యొక్క యాజమాన్యం నాకు ఒక కాగితం ఇచ్చింది. నీకు 60 సంవత్సరాలు వచ్చాయి కాబట్టి నీ యొక్క ఆ సేవలు మా సంస్థకు అవసరం లేదు, నీవు పదవీ విరమణ చేయబడినట్టుగా ప్రకటింపబడింది, రేపటి నుంచి నువ్వు ఇక్కడికి రావక్కర్లేదని చెప్పారు. ఒకవేళ నేను అలవాటు కొద్దీ వచ్చినా నేను చూడ్డానికి నాకు కాగితాలు ఇవ్వరు, నేను చెయ్యవలసిన పని లేదు. నన్ను ఇక్కడికి వచ్చిన ఒక సందర్శకుడిగా ఒక కుర్చీలో కూర్చోబెడతారు. ఇది నా గుండెని బరువెక్కించింది. అయినా నేను అంగీకరించి తీరవలసిన సత్యం. నేను బరువు గుండెతో ఈ సత్యాన్ని అంగీకరించి నా పదవీ విరమణ చేస్తున్నాను. నాకింత సహకరించిన అధికారులకు నా కృతజ్ఞతలు. ఇది ఆంధ్రానువాదం. అంటే కాలగతిలో ఏమైపోయిందండి, అయిపోయింది టైం అంతా. నేను ఉలిక్కి పడ్డానండి ఆ లెక్చర్ విన్నప్పుడు. ఏమిటి మిగిలింది? జీపీఎఫ్ మిగిలింది, గ్రాట్యుటీ మిగిలింది, ఏదో కొంత పెన్షన్ మిగిలింది, దానికోసం చూస్తున్న వాళ్ళు మిగిలారు. నీకేం మిగిలింది? జర్జరీభూతమైన శరీరం మిగిలింది. ఈశ్వరోపాసన విషయంలో ఏమయ్యావు? అంటే ఎంత ఉలిక్కిపడి కనీసం ఉన్న సమయాన్నైనా జాగ్రత్త పెట్టుకోవాలో చూడండి. శంకర భగవత్పాదుల ప్రజ్ఞ ఎక్కడుందంటే, ఆహారం కోసం తిరగడంలో నీవు నీ ప్రధానమైన దాన్ని వదిలిపెట్టేసుకుంటున్నావు అసలు మనుష్య జన్మలో. కానీ ఆహారము కోసము తిరగనవసరం లేకుండా కూర్చున్న చోటకు ఆహారం వస్తే తిని బతకగలిగిన స్వేచ్ఛాజీవులు అన్నీ కావు, ఒక్క పక్షియే చికోరము. ఎందుకని? అది ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఎందుకని? చంద్రకిరణాలు అంతటా పడతాయి, పడినప్పుడు ఆ వెన్నెలు తింటుంది, వెన్నెలు తిని బతుకుతుంది. వెన్నెల తిని బతికేటటువంటి చికోరం ఎందుకు వెన్నెల తింటోందో తెలుసా అని అడిగారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు మనం ఏమనాలి? దాని అదృష్టం అందుకు తింటోందండి, మా బతుకు ఇట్సా, మేము ఎక్కడెక్కడికో తిరిగితే కానీ మాకు అన్నం దొరకదు, దానికో తిరగకుండా అన్నం దొరుకుతోంది కాబట్టి అది అదృష్టవంతురాలు అనాలి. శంకరాచార్యులు వారు అన్నారు, కాదన్నారు. కాదు, పొరపాటు పడ్డావు. మరి ఏం జరిగింది? స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అతిరసతయా చించు జడిమా. అమ్మా, ఒకానొకప్పుడు ఈ చకోర పక్షులు ఒక పొరపాటు చేసాయి. ఏం పొరపాటు చేసాయి? రోజు చంద్రుడు వచ్చేటప్పటికి వాడికి కంచం దొరికినట్టు. కంచాలు ఎట్టేశారంటే పరిగెత్తుకు వచ్చేస్తుండే వాళ్ళని చిన్నతనంలో. ఇప్పటికీ పరిగెత్తుకు వచ్చేస్తున్నాం అనుకోండి, అబద్ధం ఎందుకు. అందుకని మనకి కంచం చూడగానే అన్నానికి వెళ్ళిపోయినట్టే వాటికి చంద్రబింబాన్ని చూసేటప్పటికి కంచాలు ఎట్టేసినట్టు. అందుకని అవి రోజు చంద్రబింబాన్ని చూసి ఆ వెన్నెల తాగడం అలవాటు. ఒకానొక నాడు నీ ముఖం కనపడింది. నీ ముఖం ఎలా ఉంటుంది? పూర్ణ చంద్రబింబంలా ఉంటుంది. అవి అనుకున్నాయి, ఇది కూడా చంద్రబింబమే, ఇందులోంచి వస్తున్నటువంటి జ్యోత్సన కాంతి కూడా వెన్నెలే, ఇది మనం తినేదే అనుకుని నీ ముఖంలోంచి వస్తున్న కాంతిని అవి తాగేశాయి. తాగేస్తే ఏమైంది? అసలు అంతకు ముందు అవి అంతలా చంద్రుడి యొక్క వెన్నెలు తినేవి కావు. నీ ముఖంలోంచి వచ్చేది చంద్రుడితో పోలికైతే పెట్టారు, కానీ నీ ముఖంలోంచి వెన్నెల కిరణాలు పడవు, అమృతపు కిరణాలు పడుతుంటాయి. అమృతపు మూర్తివి నువ్వు.
ఆ కిరణాలు పడుతున్నాయి, ఇవేం చేసే అమృతం తాగేసాయి తెలియక. చంద్రుడు అనుకుని నీ ముఖం వంక చూసే చంద్రకిరణాలు అనుకుని వెన్నెలు తాగేసాయి. తీరా తాగేసేట తాగుతున్నప్పుడు ఏమైంది, అబ్బా ఇవాళ చాలా రుచిగా ఉంది, చాలా రుచిగా ఉంది, చాలా ఎక్కువ తాగేసాయి. చాలా ఎక్కువ తాగేసిన తర్వాత వాటికి ఏం తెలిసింది, ఒరే మన నాలుకలకు రుచి తెలియట్లేదురా, మనం ఏదో చాలా గొప్ప తాగేసాం అనుకున్నాయి. పొద్దున్నే లేచి పటికి బెల్లం పరపర 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 నవిలి మింగేశాడు ఒక ఆయన, టేబుల్ మీద కనపడింది కదా అని. భార్య కాఫీ పట్టుకొచ్చి, ఇప్పుడు ఆయనకి తెలుస్తుందా కాఫీ రుచి? తెలియదు. కాబట్టి ఇప్పుడు ఓ గుటకేసి అన్నాడు, ఏమిటే పందారీ లేదు అన్నాడు. నేను కాదు పంచదార ఇకపోయింది, మీరు పటికి బెల్లం తినేశారని. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? కాఫీ రుచి తెలియాలంటే అవసరం లేకపోయినా వంటింట్లోకి వెళ్ళి ఓ ఉప్పు కణిక తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించాలి. అప్పుడు కానీ కాఫీ రుచి తెలియదు. ఎందుకని? ఆ తినేసినటువంటి పటికి బెల్లపు తీపి విరిగితే తప్ప కాఫీ రుచి తెలియదు. అలా చంద్రబింబం అనుకుని పొరపాటున నీ ముఖంలోంచి వస్తున్న అమృతాన్ని అవి తాగేసాయి. నోరంతా తీపైపోయింది. అసలు వాటి నోరు అవి పొందాలంటే, ఇప్పుడు ఈ తీపి వదలాలంటే పుల్లగంజి తాగాలి. ఎక్కడైనా పుల్లగంజి తాగితే నోటికి ఆ పులుపు తగిలే ఆ తీపి విరిగిపోతుంది. పుల్లగంజి ఎక్కడ దొరుకుతుందని చూసేయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాటికి పుల్లగంజి చంద్రకిరణాలే. చంద్రుడి వెన్నెల చకోర పక్షుల పాలిట పుల్లగంజి ఎప్పుడు? అమ్మవారి ముఖకాంతులను తాగగలిగితే. అమ్మవారి ముఖమనేటటువంటి చంద్రుడిలోంచి వచ్చినటువంటి అమృతాన్ని తాగిన వాడికి బాహ్యంలో ఉన్న చంద్రుడి నుంచి వచ్చేటటువంటి వెన్నెల పుల్లగంజి వంటిది. ఇప్పుడు చెప్పండి, ఎంత విషం లోపల నిండిపోయినా, లోకంలో నిండిపోయినా, ఇది విరిగేటటువంటి అమృతం ఎక్కడుంది? అమ్మవారి ముఖంలో ఉంది, అమ్మవారి చిరునవ్వులో ఉంది, ఆ జ్యోత్సనలో ఉంది, ఆ చింద్రికలో ఉంది, ఆ కిరణాల్లో ఉంది. అది నువ్వు ఇక్కడ చూస్తే నువ్వు అమృతత్వమును పొందుతావు. ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని నువ్వు పొందగలవు. ఇది చెప్పడానికి స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్మతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశ నిశి భృశం కాంచికదియా. అప్పటి నుంచి అమ్మా చకోర పక్షులు వెళ్లి చంద్రుడిలోంచి వస్తున్నటువంటి కిరణములనేటటువంటి పుల్లగంజి తాగాయమ్మా. అంటే ఒక్కసారి తాగినందుకే వాటి నోళ్లంత తీపైపోతే నువ్వు కూడా ఒక్కసారి తాగి చూస్తే ఇంక జీవితంలో మళ్ళీ అవి ఇవి తినవలసిన అవసరం నీకుండదు. అంటే నువ్వు కూడా అమృతత్వాన్ని మోక్షాన్ని పొందుతావు. ఆ అమ్మ ముఖం వంక చూడ్డానికి ప్రయత్నించు తప్ప ఎందుకు పనికిమాలినవన్నీ చూడడం నేర్చుకుంటావు. ఒక్కడుగు వెనక్కిది ధ్యానం చేసి ఆ అమ్మ ముఖాన్ని, ఆవిడ చిరునవ్వుని ఒక్కసారి చూడు, తరించిపోతావు. ఇది చెప్పడం శంకరాచార్యుల వారి యొక్క ప్రయోజనం. ఇప్పుడు మీరు గమ్మత్తు ఎక్కడుందంటే, ప్రత్యేకించి మందస్మితం చెప్పిన రోజున మూకశంకరుల యొక్క శ్లోకాలు ఒక్క 2-3 నేను చెప్పకపోతే అంతకన్నా ద్రోహం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. మూకశంకరులు 100 శ్లోకాలు చెప్పారండి అమ్మవారి యొక్క మందస్మితాన్ని చూసి పొంగిపోయి. అందులో ఒక శ్లోకంలో మూకశంకరులు అంటారు, కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవుమే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. ఇందులో ఈ శ్లోకంలో ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే, పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ సన్నివేశాన్ని మీకు చూపిస్తున్నారు. పరమశివుడు ఇటు కూర్చున్నాడు, పార్వతీదేవి అటు కూర్చునుంది. ఎంతవరకు కూర్చుంటారు అలాగా అంటే, కన్యాదాత వరుడి యొక్క కాళ్ళు కడిగి కన్యాదానం చేశాను అనేంత వరకు వరుడు వచ్చి వధువు పక్కన కూర్చోడానికి అనర్హుడు. అలా పక్కన కూర్చోకూడదు. కాబట్టి కన్యాదానం చేసేసి కన్యాదాత తరించిపోవాలి. ఆయన తరించిపోయిన తర్వాత ఈ పిల్ల పక్కకే ఆ పిల్లవాడు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు ఎదురెదురుగుండా కూర్చుని ఉన్నారు పార్వతీ పరమేశ్వరులు, మధ్యలో తెరబట్టారు. హిమవంతుడు కాళ్ళు కడిగేశాడు పరమశివుడివి, కన్యాదానం చేసేశాడు పార్వతీదేవి, అయిపోయింది. శంకరుడి తాపత్రయం ఏమిటి? పార్వతీదేవిని కళ్యాణం చేసేసుకోవడం కాదు, ఒక్కసారి
నన్ను చూస్తే నవ్వుతుందే చిరునవ్వు, ఆ నవ్వు చూడాలి, ఇది తాపత్రయం. అందుకని వచ్చి పక్కన కూర్చుని ఇలా చూస్తున్నాడు, ఒక్కసారి నవ్వుతుందేమో అని. ఎదురుగుండా కూర్చున్నప్పుడు చూద్దామంటే తెరడ్డు, పక్కన వచ్చినప్పుడు చూద్దామంటే ఇలా చూస్తే బాగుండదు. సభలో బ్రహ్మాదుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, అందులో పార్వతీ కళ్యాణం, పర్వతాల దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, మీరు శివమహాపురాణంలో విన్నారు కదా, బాగుండదు. కాబట్టి ఇప్పుడు ఇంత పరమశివుడికి ఏం కావలసి వచ్చింది? దొంగ చూపు అవసరమైంది కదండి. నేను ఉన్న మాట చెప్పేయాలంటే దొంగ చూపే అవసరమైంది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? ఏదో పనున్నట్టు ఆచమ్య అన్నారనుకోండి, ఇటువైపు పాత్ర ఉన్నా సరే ఆచమన పాత్ర ఇక్కడ ఉందని తెలుసున్నా ఇలా అని ఇలా చూద్దాం, నవ్వుతుందేమో చూద్దామని అటుంది అనేవాడు బ్రహ్మగారు. అప్పుడు ఇటు తిరిగి ఆచమ్యం అనుకుని ఇలా ఏదో ఆచమానం చేయాలి. మళ్ళీ ఏదో పని మీద ఏదో తిరిగి ఈ మంత్రం అయిపోయిందా అన్నట్టే ఇలా చూద్దాం అంటే అమ్మవారి వంక చూసి నవ్వుతుందేమో. ఓసారి నవ్వితే సంతోషం అనమాట ఆయనకి. ఆవిడేమిటి పెళ్లి కూతురుని, ఆవిడికి తెలియదేమిటి నేను ఎందుకు చూస్తున్నాడు? ఆవిడ నేను ఇలా నవ్వితే బాగుండదని ఆవిడ మందస్మితం కూడా ఆవిడ చేయలేదు. చెయ్యకుండా ఆవిడ ఇలా తలంచొచ్చు, పెళ్లి కూతురు కదండి మరి, అందుకని ఆవిడ తలంచొచ్చు. ఈయన అలా చూస్తున్నాడు, ఆవిడ తలెత్తదు, చూడదు, నవ్వదు. తన్ని చూస్తే పోనీ ఇంకా కడుపు ఉండబట్టలేక అనొచ్చు, ఓ నవ్వు అని. అసలు చూడదే, అలా అందామంటే పోనీ ఏమయ్యా పెళ్ళైపోయే వరకు ఉండొచ్చుగా. పెళ్ళైపోయే వరకు ఉండేంత సంస్కారమే ఉంటే పెళ్లికి ముందే 2 కుర్చీలు వేసుకుని వాళ్ళు పక్కన కూర్చునేవాడివి, నీకే అధికారం ఉంది పార్వతీ పరమేశ్వరుల విషయంలో చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇంకా ఓ మర్యాద పాటించాడు. అయ్యాక పక్కన వచ్చి కూర్చుని నవ్వమని అడిగాడు. అసలు అవకముందే పక్కన కుర్చీలేసి కూర్చుని మాట్లాడుతూ నవ్వుకుంటూ కూర్చునే వాళ్ళకి పార్వతీ కళ్యాణాన్ని వంకబెట్టే అధికారమా? ఎవడిచ్చాడు అధికారం? కాబట్టి ఇప్పుడు ఆయన ఇలా చూస్తున్నాడు, ఆవిడ చూడదు. చూశాట. ఈయన ఇలా చూస్తుంటే ఒక ఆయన ఎగిరి గంతులేస్తున్నట్ట సభలో, సంతోషపడిపోయి. ఆయన గంతులేస్తున్నట్టు ఎవరికీ కనపడదు. ఎవరు? మన్మథుడు. ఎందుకుట? నన్ను కాల్చిన వాడు ఆవిడ నవ్వితే చూడాలని ఎలా చూస్తున్నాడో చూడండి. అంటే అమ్మవారు మందస్మితం చేస్తే చూడాలని శంకరుడికి ఎప్పుడైతే కోరిక కలిగిందో అప్పుడు దాన్ని సెలబ్రేట్ చేసుకునేవాడు ఉన్నాడు లోకంలో, మన్మథుడు ఉన్నాడు. కాబట్టి అమ్మా అసలు నవ్వని నీ నవ్వు ఒకడికి ఉత్సవాన్ని ఇచ్చింది. ఇది మూకశంకరుల ప్రజ్ఞ. అమ్మ చిరునవ్వు చూస్తూ చెప్పారండి ఆయన ఈ శ్లోకం. నిజంగా తల్లి ఎంత పొంగిపోయి ఉంటుందో ఆయన మనసులో వచ్చిన భావనకి ఆయన ఎంత తరించిపోయారో చూడండి. అమ్మా అసలు నువ్వు నవ్వలేదు, నవ్వాక తరింపజేస్తున్నావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను నవ్వకుండా ఒకడిని ఉడికించేస్తున్నావు. ఎవణ్ణి? హాలాహలం తాగినప్పుడు ఇంత ఉడికిపోలేదు, త్రిపురాసురుల్ని చంపినప్పుడు ఇంత ఉడికిపోలేదు, కానీ నువ్వు నవ్వలేదని ఉడికిపోతున్నాడు ఒక ఆయన. ఎవరు? సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి అస్తు సదాశివోం. అలా అనొచ్చా అండి? మీకు అనుమానం రావచ్చు. ఎంతటి వాడైనా పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు అలాంటి తమకం ఉంటేనే అందంగా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు మన్మథుడు గంతులేస్తున్నట్ట సంతోషంతో. ఆయన గంతులేసేస్తున్నాడన్న విషయాన్ని ఈయన చూసేశాడు అనుకోండి, అప్పుడు కొంచెం తేడాగా ఉంటుంది వ్యవహారం. ఆయన అనంగుడు కదా, గొడవలేదు, అందుకని ఆయన ఈయనకి కనపడ్డాం, ఆయన సంతోషంగా గంతులు వేసుకుంటున్నాడు. ఇక అసలు మా అమ్మే నవ్వితే ఇది ఆయన సంతోషం. ఈయన అంటున్నారు అలా నవ్వకుండా ఇలా కూర్చుంటే శంకరుడికి చూడటానికి అలా చికాకు వచ్చేసింది అమ్మ నీ వంక అలా చూస్తున్నప్పుడు. పోనీ ఏంటి అలా కూర్చుంటుంది మూతి బిగించుకుని అని అనుకుంటున్నావా? కామాక్షి ప్రథమాన విభ్రమనిధి కందర్పదర్ప ప్రసూ. కందర్పుడు అంటే మన్మధుడు. మన్మధుడి యొక్క దర్పానికి కారణమైంది నువ్వు నవ్వకపోవడం. ముగ్ధస్తే మృదుహాసయే వగిరిజే మృష్ణాతు మే కిల్బిషం. నువ్వు నవ్వకుండా ఇలా కూర్చుంటే తల వంచేసుకుని ఇంకా పొంగిపోతున్నట్టు ఈయన. ఎందుకని? నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధగా ఇంత అందంగా ఉంటే నవ్వితే ఎంత అందంగా ఉంటుందో ఒక్కసారి నవ్వి కూడా కనబడితే బాగుండు అనుకుంటున్నట్టే. అందుకనమ్మా నవ్వక ఉడికించావు, నవ్వక పొంగిపోయేటట్టు చేశావు. ఏమో గొప్పతనం అమ్మా. నవ్వి నీ యొక్క నవ్వుల కాంతులలో ముంచావని వశిన్యాది దేవతలు అంటున్నారు. నేనంటున్నాను
పెళ్లి పీటల మీద కూర్చున్న పరమశివుడికి నువ్వు నవ్వకపోయినా కోపం రాలేదు. నవ్వకుండా కూర్చుంటేనే ముగ్ధ, ఇంత అందంగా ఉంది. కనీసం నేను చూస్తున్నాను, ఆయన వంక చూద్దాం, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నారా అని కూడా తెలియకుండా ఇంత సిగ్గుతో అందరూ చూస్తున్నారని ఎర్రపడిపోయిన ముఖంతో తల వంచుకున్న పార్వతి ఎంత అందంగా ఉందో అని పొంగిపోయేటట్టుగా పరమశివుడికి కనపడినటువంటి నీ యొక్క లోకోత్తరమైన సౌందర్యం, నవ్వకపోయిన ముగ్ధత్వం ఉందే, అది శంకరుడికి ఆనందహేతు అమ్మా. కాబట్టి అది గొప్పతనం. ఇప్పుడు శంకరుడి కోరిక అంటే అలా ముగ్ధగా చూస్తూ కూర్చోవడం కాదు, ఒక్కసారి నవ్వించడం. ఎలా నవ్విస్తాడు? చూస్తే కదువు పోనీ నవ్వమని అడగడానికి ఆవిడ చూడదు. చూశాట కాసేపు ఆగితే పోనీ ఏదో ఒకసారి నవ్వాయ్ అనొచ్చు, అలా అనేంత వరకు ఉండలేకపోతున్నాడు. అందుకని ఆఖరికి చూశానట్ట ఏదో పెద్ద పనున్న వాళ్ళ, ఓ తండువా ఇలారా అన్నట్టు. తండువా అంటే ఎవరు? ఆ పేరు అమ్మవారికి బాగా తెలుసు. ఎందుకంటే మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. మగ పెళ్లి వారిలో పెళ్లి కొడుక్కి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరో పెళ్లి కూతురు కనుక్కుంటుంది ముందే. నేనేం తప్పు చెప్పట్లేదండి, యథార్థం చెప్తున్నానా. ఆయనకి ఫలానా ఆయనంటే చాలా ఇష్టంట, మంచి స్నేహితుట, అదంటే ఇద్దరూ కలిసి తిరుగుతుంటారట ఎప్పుడును అని పెళ్లి కూతురికి చెప్పారనుకోండి, చెప్తారు తప్పకుండా, వాళ్ళు కూడా కనుక్కుంటారు ఎవరు స్నేహితులు ఆయనకి బాగా ఇష్టం ఎవరు అని. అంటే వాళ్ళందరినీ తరువాతి కాలంలో వీళ్ళు దాటాలి. అందుకని ముందు ఇప్పటి వరకు ప్రీతికి నోచుకున్న వారెవరో కనుక్కుంటారు. కనుక్కుని ఆయన కూడా తమ ముందు తక్కువైపోతాడు, ఆ స్థాయికి వీళ్ళు పెరుగుతారు. అది భార్యాత్వం అంటే. అందుకని కనుక్కుంటారు. కనుక్కుంటే తండు అంటే శివుడికి ఇష్టం అమ్మా. ఎందుకు ఇష్టం తండు అంటే కనుక్కుంది ఆవిడ పెళ్లికి ముందే. ఇది మూకశంకరుల చమత్కారం శ్లోకంలో. ఎందుకు ఇష్టం అని అడిగింది. ఏం లేదమ్మా, నాట్యము అని లోకంలో ఒకటి ఉంది. ఈ నాట్యము 2 రకాలుగా చేస్తారు. ఒకటి నృత్తము, 2 నృత్యము. నృత్తము చేశారనుకోండి, మొత్తం కదలికలన్నీ ఒక సమాహారంగా పూర్తయిపోయిన తర్వాత దానికి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చేశారనుకోండి, ప్రతి కదలికకి ఒక అర్థం ఉంటుంది. నృత్యము చెయ్యడం చాలా కష్టం. ఎందుచేతనంటే ప్రతి కదలిక ఒక భంగిమ, ప్రతి భంగిమలో ఒక అర్థం ఉంటుంది. ప్రతి కదలికలో అర్థం ఉండాలి. అర్థం లేని కదలిక ఉండదు. అది నృత్యం. కొన్ని కదలికల యొక్క సమాహారమునకు నృత్తమని పేరు. అలా కొన్ని కదలికలు వచ్చేస్తే వాటికి ఒక అర్థం తెలుస్తుంది, అప్పుడు దాన్ని నృత్తం అంటారు. మళ్ళీ నృత్తము 2 రకాలు. ఒకటి తాండవము అంటారు, రెండవది లాస్యము అంటారు. ఆడవాళ్లు చేస్తే లాస్యం, మగవాళ్లు చేస్తే తాండవం. మగవాళ్లు చేస్తే కాలు తెత్తి తాండవంలో భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొటనవేలు కుంకం పాత్రలో పెట్టి తీసి భార్య యొక్క బొట్టు పెట్టుకునే దగ్గర బొట్టు పెడతాడవా. తిరిగి 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 రంగస్థలం మీద సంపత్ కుమార్ గారు చేసేవారు ఆంధ్రజాలర్లో. ఉమా సంపత్ అని ఆయన భార్య వేసేవారు పార్వతీదేవి స్థానాన్ని. పైన తాండవం చేసి 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 అందరూ అలా ఉద్విగ్నమై చూస్తుంటే కాలి బొట్టన వేలు ఠాంగ్ అని కుంకం పాత్రలో ముంచి గబాల్న కాలు పైకెత్తి భార్య ఎక్కడ బొట్టు పెట్టుకుంటుందో అక్కడికి వెళ్ళి ఇలా పెట్టి ఆగిపోతుంది కాలు. ఆ కాలిలా దింపేటప్పటికి బొట్టు వస్తుంది. అలాగ చెయ్యగలిగితే తాండవం. తాండవం పురుషులు చేస్తారు, లాస్యం స్త్రీలు చేస్తారు. ఆవిడ తాండవం చేస్తోంది అనకూడదు, ఆయన లాస్యం చేస్తున్నాడు అనకూడదు. ఆడది లాస్యం చేస్తుంది. అందుకే పార్వతీదేవి లాస్యం చేస్తుంది, పరమశివుడు తాండవం చేస్తాడు. పరమశివుడు చేసే తాండవాన్ని లేదా పురుషులు చేసే తాండవాన్ని ఎవరు కనిపెట్టారు? నృత్తశాస్త్రమునందు. అంటే దాన్ని తండువా అనబడేటటువంటి పరమశివుని యొక్క ప్రమథగణాల్లో ఒక ఆయన కనిపెట్టాడు ఆ విధానాన్ని అంతటిని. దీనికి ధిమ్ తకిట ధిమ్ అని మొదలవుతుంది. అందుకే ధిమి 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 ధనులా అంటుంటారు. ఆ తాండవంలో అంత శబ్దం అలా ఉంటుంది. తకిట తకిట తక తకిట 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 అన్నది లాస్యంలో ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ ధిమ్ 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 ధనులు, ఝం 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 ధనులు, ఇవన్నీ తాండవంలో వచ్చేటటువంటివి. మీరు ఎప్పుడైనా సరే మళ్ళీ ఇవన్నీ ఎందుకు కానండి, ఇప్పుడు మళ్ళీ అదంతా ఆ శాస్త్రం అంతా ఇప్పుడు నేను చెప్పడం ఒక అనవసరపు ప్రక్రియ. నేను ఏది చెప్పాలో చెప్తే చాలు. తండువా అనబడేటటువంటి ఒక ప్రమథగణంలో ఉన్న ఆయన దీనికి రూపకల్పన చేశాడు. ఇదే చాలా కష్టం అండి. దీనికే నట్టువాంగం అని వేస్తారు, ప్రాణం అన్నమాట అది చేసేటప్పుడు. ఇది ఇప్పటికీ కూడా
కూచిపూడి అని మనకు ఒక అగ్రహారం ఉంది. అక్కడ అమ్మవారికి దేవాలయం ఉంది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే ఆ విద్యైనా ప్రకాశిస్తుంది. ఆ కూచిపూడి అగ్రహారంలో అమ్మవారిని తలుచుకుంటే తప్ప తాండవం చేయరు. ఇప్పటికీ నాట్య కార్యక్రమం మొదలవుతోంది అనుకోండి, అంబా పారాకు దేవీ పారాకు అని, జగమేలు మముగన్న తల్లి పారాకు అని, పరాకు అంటే జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడు జాగ్రత్తగా చూడని, అది అయిపోయిన తర్వాత నటరాజుకి నాట్యం ఇవ్వగానే ఇంకా మొదలు పెట్టే ముందు తకిట 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 అని మొదలు పెడతాడు నట్టువంగమైన. అక్కడ మొదలవుతుంది నాట్యం. అలాగే ధిమ్ 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 అంటూ మొదలెట్టాడు అనుకోండి, తాండవం మొదలవుతుంది. దాన్ని బట్టి ఓహో నృత్యము జరుగుతోందా, నృత్యము జరుగుతోందా, తాండవం జరుగుతోందా, లాస్యం జరుగుతోందా మీరు తెలుసుకుంటారన్నమాట కీర్తనకి. ఇందులో ఈ తాండవాన్ని రూపకల్పన చేసినటువంటి మహానుభావుడు తండువ. తాండవం శివుడు చేస్తాడు కాబట్టి ఆ తండువ అంటే శివుడికి ఇష్టమని ఆవిడికి తెలుసు. ఇప్పుడు తండువా అన్నాడు అనుకోండి శివుడు, అబ్బో ఈయనకి ఇష్టమైన వాడిని పిలుస్తున్నాడు, ఈయన గాని తెచ్చి తాండవం చేస్తాడా ఏమిటి ఇప్పుడు పెళ్లిపేట్ల మీద అని అమ్మవారు తలెత్తుతుంది తప్పకుండా. అందుకని లేకపోతే ఆయన్ని చేయమంటాడా? ఈయన చేసే తాండవమే లోకంలో ఇంత గొప్పదైతే శివతాండవమని, ఈ శివతాండవాన్ని రూపకల్పన చేసిన తండువ ఎంత గొప్పవాడు. ఇప్పుడు పిలిచిన తర్వాత పెళ్లి మంటపంలో ఊరుకుంటాడేంటే, ఆయన ఏమైనా ధిమ్ తకిట ధిమ్ అని మొదలు పెడతాడా? ఏం చేస్తాడు చూడాలనుకుంది అమ్మవారు. అందుకని గబుక్కుని ఇలా తలపైకెట్టేటప్పటికీ పరమశివుడు అన్నాడు అనేటప్పటికీ అంత తాండవాన్ని రూపకల్పన చేసిన వాడు చాలా బాగా ఆడడం మానేసి, నృత్యం చేయడం మానేసి పిచ్చి గంతులు వేశాడు. వేస్తే ఆ పిచ్చి గంతులు చూసేటప్పటికీ ఇంత పెళ్లి కూతురు నవ్విందిట. నవ్వేటప్పటికీ శివుడు పొంగిపోయాడు. అమ్మా నీ మందస్మితం చూడ్డానికి శంకరుడు అంతటి వాడు పెళ్లి పీటల మీద ఇంత అల్లరి చేయవలసి వచ్చింది. అంత గొప్ప మందస్మితం అమ్మా నీ మందస్మితం అంటే, ఇది విని పొంగిపోయిన వాళ్ళందరూ ఎవరున్నారో వాళ్ళని నీ మందస్మితము కటాక్షించుగాక రక్షించుగాక అంటున్నారు మూకశంకరులు. ఎలా రక్షించాలి? ఇప్పటి వరకు ఎప్పుడు ఏదో బాధలో చీకట్లో ఉన్న మేము ఈ సంఘటన వింటున్నప్పుడు ఆనందంతో సంతోషం విని ఒక్కసారి నవ్వేసేటప్పటికీ మేమందరం కూడా తేలిక పడిపోయినట్టు అజ్ఞానపు చీకట్లలోంచి వెలుతురనే జ్ఞానంలోకి తమసోమా జ్యోతిర్గమయాయై మమ్మల్ని పైకెత్తే తల్లి ఈ మందస్మితమ మమ్ము కృప చేయుగాక అంటున్నారు మూకశంకరులు. కాబట్టి చూడండి, కామాక్షి ప్రథమాన విభ్రమ నిధి కందర్పదర్ప ప్రసూ ముగ్ధస్తే మృదుహాసయే బగిరిజే ముష్ణాతు మే కిల్బిషం యం ద్రష్టుం విహితే కరగ్రహవు మే శంభుస్త్రపామీలితం స్మేరం కారయతి స్మతాండవ వినోదాహిండినా తండువా అంటారు. వేరొక శ్లోకంలో అంటారు, పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే మాహేశైశ్చ జటా కలాపనిగళైర్మందాకినీ సహ్యతే సీతాంశుర్పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి కామాక్షి స్మితమంజరీ తవ వచో వైదగ్ధ్యముల్లంఘ్యతే అన్నారు. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే. అమ్మా నీ చిరునవ్వుతో పోలిక ఏదైనా చెప్పాలి అన్న కోరిక పుట్టింది. అది చూస్తున్నప్పుడు అమృతంతో పోలుద్దాం అనుకున్నాను. కానీ ఏమైందమ్మా అమృతం? ఎంత అమృతంతో పోలిద్దాం అనుకున్నా దాన్ని రాక్షసులు దాగేశారు, దేవతలు దాగేశారు. ఇంకా అందరూ దాగేసిన అమృతంతో నీ చిరునవ్వునేం పోల్చనమ్మా, కుదరదు. కాబట్టి పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుదిర్మధ్యతే. పాలసముద్రంతో పోలుద్దామా? పాలసముద్రం గొప్పతనమే ఉందమ్మా. దేవతలు రాక్షసులు కలిపి మందర పర్వతాన్ని పెట్టి చిలికేశారు. నీ చిరునవ్వు సొబగో దాన్ని అలా చిలకగలిగిన వాడు ఉన్నాడేమిటి లోకంలో? ఎవ్వడు చిలకలేడు. కాబట్టి అమ్మా పాలసముద్రంతో పోలుద్దామన్నా నీ చిరునవ్వుకు సాటి రాదు, కుదరదు. మాహేశైశ్చ జటాకలాపనిగళైర్మందాకినీ సహ్యతే. గంగానదితో పోలుద్దామా? చాలా పవిత్రమైంది. ఒక్కసారి స్నానం చేస్తే చాలు ఎన్ని పాపాలైనా పటాపంచలైపోతాయి. నీ యొక్క చిరుమందహాసం ఆ మందస్మితం వంక ఎవడు చూశాడో
వాడి పాపం అంతా పోతుంది. కాబట్టి గంగతో పోలుతావా? ఆ గంగమ్మ ఆకాశంలోంచి భూమి మీదకు ఉరుకుతున్నప్పుడు పరమశివుడు జటాజూటంలో కట్టేశాడు. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించు రభోభాగము నుండి దారం గంగమ్మను దల్చితే శరమనన్ రంజిల్లుతున్ శంకర కట్టేశాడు ఆ రోజున. కాబట్టి అమ్మ గంగని కట్టేశాడమ్మా శంకరుడు. కాబట్టి గంగతో ఏం పోల్సనమ్మా? దానికి ఒక అవధి ఉంది, కట్టుబాటు ఉంది, కట్టేశాడు. నీ చిరునవ్వో అలా కట్టుబడదు, అది ఎంతమందినైనా ఉద్ధరిస్తుంది. కాబట్టి సీతాంశుర్ పరిభూయతే చ తమసా తస్మాదనే తదృశి. పోని చంద్రబింబంతో పోలుద్దామా? చల్లగా ఉంటుందని. దాన్ని గ్రహణం రోజుల్లో పర్వదినాల్లో రాహు వచ్చి పట్టేసుకుంటూ ఉంటాడు కేతువును. రాహువు కేతువు చేత గ్రసింపబడే చంద్రబింబాన్ని తీసుకొచ్చి నీ చిరునవ్వుతో పోలికెలా వేను? కాబట్టి అమ్మ దానా దీనా నీ చెప్పేది ఏమిటంటే, కామాక్షి స్మితమంజరి తబవచో వైదగ్ధ్యముల్లంఘ్యతే. నీ చిరునవ్వుకి పోలిక చెప్పడానికి లోకంలో నా మాటలకు ఆధారము దొరకట్లేదు. నీ చిరునవ్వే చిరునవ్వు తప్ప పవిత్రతలో కాని, ఉద్ధరించడంలో కాని, తెల్లతనంలో కాని, గొప్పతనంలో కాని ఆ నవ్వుకి సాటైనటువంటి వస్తువు పోల్చడానికి ప్రపంచంలో లేదు. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నారు మూకశంకరులు. ఆయనే అంటారు, క్షీరాబ్ధేరపి శైల రాజతనయే తన్మందహాసాస్య చ శ్రీకామాక్షి వలక్షయో దయనిధేః కించిద్విదాంభ్రూమహే ఏకస్మై పురుషాయ సదదౌ లక్ష్మీం కదాచిత్ పురా సర్వేభ్యోపి తదత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీం. అమ్మా ఒకానొకప్పుడు పాలసముద్రం దగ్గరికి వెళ్లి దేవతలు దానవులు కలిసి మందర పర్వతాన్ని పెట్టి చిలికారు. చిలికితే ఒక్కొక్క వస్తువు పైకొచ్చింది. పైకొస్తే ఒక్కొక్కడు ఆ వస్తువుని ఒక్కొక్కడే తీసుకోగలడు తప్ప ఈ వస్తువు అందరం కలిపి తీసుకుందామని తీసుకోవడానికి ఏం లేదు. అక్కడ కౌస్తుభం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. ఏదో ఉచ్చైశ్రవం వచ్చింది, ఒక ఆయన తీసుకున్నాడు. లక్ష్మీదేవి వచ్చింది, ఆవిడ కూడా ఒక్క ఆయనే తీసుకున్నాడు, ఆవిడ కూడా ఒక్క ఆయన దగ్గరకే వెళ్ళింది. అమృతం వచ్చింది, కొంతమందే తాగారు. కానీ అమ్మా పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మీదేవి కూడా ఒక్కడనే ఉద్ధరించిందమ్మా. అందరినీ ఉద్ధరించిందని చెప్పడానికి కుదరదు. అలా ఉద్ధరించేసిందని చెప్పవలసి వస్తే లోకంలో దరిద్రులు అన్నార్తులు ఎందుకున్నారు? కాబట్టి పాలసముద్రంలోంచి పుట్టిన లక్ష్మి ఒక్కడనే ఉద్ధరించింది. కానీ అమ్మా నీ చిరునవ్వు ఉందే, చూసి నమస్కరించిన ఎవరినైనా ఉద్ధరించగలదు, ఎన్ని కోట్ల మందినైనా సరే. కాబట్టి అమ్మా నీ చిరునవ్వుకి పాలసముద్రానికి పోలికెక్కడమ్మా? పోలిక పోల్చడం కుదరదమ్మా నీ చిరునవ్వుతో. అంత గొప్ప చిరునవ్వమ్మా. హేరంబేచ గుహేచ హర్షభరితం వత్సల్యమంకూరయ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ కామాక్షి స్మితమంజరీ తవ కథం కారం మయా కథ్యతే. మూకశంకరులు అంటున్నారు అమ్మవారి చిరునవ్వును చూసి, హేరంబేచ గుహేచ హర్షభరితం. అమ్మా నువ్వు చిరునవ్వు నవ్వుతూ ఇలా చూస్తున్నప్పుడు నాకేం కనపడుతున్నాయో తెలుసా? నీ పెద్ద కొడుకు వంక చూసినప్పుడు, చిన్న కొడుకు వంక చూసినప్పుడు నువ్వు ఎంత పొంగిపోతావో తెలుసా? హేరంబేచ. ఆ మాటలు చూడండి, ఇంకో పేరే లేదైనా వినాయకుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. హేరంబుడు అన్నారు. ఎందుకన్నారు? హేరంబుడు అన్న నామానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడూ తండ్రి పక్కన కూర్చుని ఉంటాడు. 2, తనను నమ్మిన వారిని ఎంతకైనా ఎత్తి ఉద్ధరిస్తాడు. పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. పెద్ద కొడుకు తండ్రి పక్కన ఉండడం తండ్రికి పెద్ద సౌభాగ్యం. కాబట్టి పెద్ద కొడుకు ఎప్పుడు తండ్రి పక్కన కూర్చుంటాడు. కాబట్టి హేరంబుడిని పేరు. తండ్రిని నవ్విస్తూ ఉంటాడు సంతోషంగా. ఎప్పుడు నాన్నగారికి ఆడుపడుతూ ఉంటాడు, నాన్నగారికి కుర్చీ వేస్తాడు, నాన్నగారి మర్యాద చూస్తాడు. తనని నమ్మిన వాళ్ళనంత ఉద్ధరిస్తాడు. కాబట్టి పెద్దవాడు ప్రయోజకుడు అయిపోయాడు. రెండోవాడు సుబ్రహ్మణ్యుడు. ఏదో ఇద్దరు కడుపున పుట్టారనుకుంటే ఏదో పెద్దవాడు మంచి బాడయ్యాడండి, రెండోవాడే ఏమిటో అనడానికి ఏమైనా ఉందా? గుహేచ. ఎంత గొప్ప మాటలు వేశారో చూడండి. సుబ్రహ్మణ్యుడికి బోల్డన్ని పేర్లు ఉన్నాయి. గుహ అన్న మాట ఎందుకు వేయాలి? గుహ అంటే అర్థం ఏంటంటే, ఏ సైన్యానికి తాను ఆధ్యక్షం వహించాడో ఆ సైన్యంలో ఒక్కడు కూడా పడిపోకుండా యుద్ధంలో కాపాడగలిగినటువంటి శక్తి సమన్వితుడు. దేవసైన్యాధ్యక్షుడై ఎప్పుడు విజయాలు తేవడం, దేవతల్ని రక్షించడం. ఆయన ఆధ్యక్షం వహించిన వైపు ఒక్కడు చచ్చిపోవడం అన్నది ఉండదు. అంత గొప్ప నాయకుడయ్యాడు.
ఇప్పుడు అమ్మ నువ్వు ఇలా చూసుకుంటే పెద్ద కొడుకు అంత గొప్పవాడు, ఇలా చూసుకుంటే రెండో కొడుకు అంత గొప్పవాడు. ఏ సుబ్రహ్మణ్యుడు పక్కన ఉన్నాడని ఎందుకనరు అంటే ఓసారి అలకొచ్చి శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. అందుకని గుహేచ. ఈయన ఎప్పుడు అమ్మా నాన్న దగ్గరే ఉంటాడు. ఊరే ఎవరికి ఇవ్వనరా విఘ్నాధిపత్యం అంటే ఆయన స్నానాలకు వెళ్ళాడు, ఈయన అక్కడే ప్రదక్షిణం చేశాడు. అందుకని ఎప్పుడూ ఇక్కడ ఉండేవాడు, అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళొచ్చేవాడు. ఎందుకని యుద్ధాలకు ఎడుతుండాలి. ఈయనో అలా వెళ్ళడు, ఇక్కడ కూర్చుని యుద్ధం చేస్తానంటే బాగుండదు, రేడియోలో సంగీతం నేర్చుకున్నట్టు ఉంటుంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి సుబ్రహ్మణ్యుడు వెళుతూ ఉంటాడు, ఈయనో ఇక్కడే కూర్చుని చక్కగా రక్షిస్తుంటాడు. ఏది ఏమైనా వెళ్ళి ఆయన ప్రయోజకుడు, వెళ్ళకి ఈయన ప్రయోజకుడు. ఎంత గొప్పమ్మ! ఇద్దరు కొడుకుల్ని కన్నావు, ఇద్దరు కొడుకులు అంత గొప్పవాళ్ళు. హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్. ఆ చూసుకుంటున్నప్పుడు ఓహ్ నా పిల్లలు ఎంత గొప్పవాళ్ళు అయ్యారో అని వాత్సల్యంతో ఆ కళ్ళు హర్షభరితం పొంగిపోతుంటాయి, నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళని. మరద్రోహిణి పూరుషే సహభువం ఆ ప్రేమాంకురం యంజయన్. ఆ పరమశివుడి వంక చూస్తుంటావు, ఇలా భర్త వంక చూసినప్పుడు మరద్రోహిణి, మన్మధుణ్ణి కాల్చేసిన వాడు, కానీ నా చిరునవ్వు చూసేటప్పటికి మాత్రం వదులుకోలేకొచ్చి ఇలా కూర్చుంటాడు. ఇటువంటి వాణ్ణి తీసుకొచ్చి కూర్చోబెట్టడం గొప్ప తప్ప మామూలుగా వచ్చి భార్య అని కూర్చునేవాడిని సంసారంలో పెట్టుకుని ఉంచుకోవడం పెద్ద గొప్ప ఏమిటి? ఎప్పుడూ అంతర్ముఖుడు అయిపోదామా దక్షిణామూర్తి అయిపోదామా అనేవాడు మన్మధుణ్ణి కాల్చేసిన వాడిని తీసుకొచ్చి తాళి కట్టించుకుని పక్కన కూర్చునేట్టు చేసినటువంటి నా చిరునవ్వుందే, ఇది నా గొప్ప అని ఆయన వంక చూసుకున్నప్పుడు నీ మీద నీకో తృప్తి వచ్చి పులకాంకురములు వస్తాయమ్మా నీకు. కాబట్టి హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఇంకో నీ భర్త పిల్లలు సంతోషంగా ఉన్నారు కాబట్టి ఆ నవ్వులో అంత సంతోషం ఉంది. మరి అమ్మా నాలాంటి వాడు ఉన్నాడు, అజ్ఞానంలో ఉండిపోయాడు, కోరికలతో ఉండిపోయాడు. మరి మేము ఇలా వంగితే చాలు, ఆనమ్రేషు జనేషు ఇలా వంగి నమస్కారం చేస్తే చాలు, పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ ఆ చిరునవ్వుతో పైకెత్తేస్తావమ్మా, ఎత్తి కోరికలు తీర్చేస్తావు, మోక్షం వైపుకి నడిపించేస్తావు. ఒక్క నవ్వు, పిల్లల్ని చూసుకున్న సంతోషం, భర్తని చూసుకున్న ఆనందం, తనని ఆశ్రయించిన వాళ్ళని ఉద్ధరించగలిగిన శక్తి, ఇన్ని శక్తులు ఇందులో ఉన్నాయి. కామాక్షి స్మితమంజరి తవవచో తవ కథం కారం మయా కథ్యతే. అంత గొప్ప చిరునవ్వమ్మనిది. ఆ నవ్వుకి నేను ఏం వెయ్యగలనమ్మా ఉపమానం? కాబట్టి వెయ్యలేకపోతున్నాను. నాకు ఈ మందస్మిత శతకం అవి అంటే ప్రాణం అండి, కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను. అశ్రాంతం పరతంత్రిత పశుపతి స్వన్మందహాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే ఇందుం నాకధునించ శేఖరయతే మాలాంచ ధత్తేన వై వైకుంఠైరవకుంఠనంచ కురుతే ధూళీచయూర్భాసనై. అమ్మా శంకరుడు చాలా ఇష్టపడే వస్తువులు అని మేము కొన్నింటిని నిర్ణయం చేసుకున్నాం. ఎందుకని అంటే ఒక ఆయన ఎప్పుడు ఏదో మెళ్ళో ఒక రుద్రాక్షమాల వేసుకునే ఉంటాడనుకోండి, ఆయనకి రుద్రాక్షలంటే ప్రీతి తెలిసిపోతోంది కదా. శంకరుడికి 4 వస్తువులంటే చాలా ప్రీతి అని మాకు నమ్మకం ఏర్పడింది. ఆయనకి ప్రీతి అప్రీతి ఏమిటి అని నువ్వు అనకమ్మా, నాకు తెలుసు ఆయనకు ఉంది ప్రీతి. ఎలా చెప్పగలుగుతున్నానో తెలుసా? ఆయన ఒకటి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఉంటాడు కాబట్టి చంద్రుడంటే ప్రీతి. రెండోది గంగని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎవరిని నెత్తి మీద పెట్టుకుంటాడండి అన్నారు అనుకోండి, అంటే చాలా ప్రీతిని. గంగని నెత్తి మీద పెట్టుకున్నాడమ్మా కాబట్టి గంగంటే ప్రీతి. 3 ఎవ్వరికీ పనికిరాని తుమ్మి పూలంటే ఆయనకి చాలా ఇష్టం, మెళ్ళో వేసుకుంటాడు. విభూతి చాలా ఇష్టం, ఒళ్ళంతా రాసుకుంటాడు. ఈ 4 అంటే ఆయనకి ఇష్టం, శివుడికి ఇష్టం, శివుడికి ఇష్టం అంటారు. పాపం తెలియదమ్మా వాళ్ళకి, వాళ్ళ అమాయకులు. వాళ్ళకి తెలియక శివుడికి ఇష్టం అనుకుంటున్నారు. అసలు రహస్యం ఏమిటో నాకు తెలుసమ్మా అన్నారు ముఖశంకరు. ఏమిటి శంకర అంది అమ్మవారు. ఏం లేదమ్మా, ఎప్పుడూ నీ పక్కనే కూర్చోలేడుగా శివుడు, అప్పుడప్పుడు అలా వెళ్ళొస్తూ ఉండాలి. బొత్తిగా ఎప్పుడూ అలా వాళ్ళ ఆవిడ పక్కన పవిటకం కొట్టి కూర్చున్నాడు అనుకోండి, పెళ్ళం కూర్చోండి అంటారు, బాగుండదు. అందుకని అలా వెళ్ళొస్తూ ఉండాలి. అందుకని వెళ్ళొస్తాడు. పెళ్ళవక ముందు బానే ఉన్నాడమ్మోయ్, పెళ్ళయిన తర్వాత అంటే అసలు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి లేనిది ఎప్పుడు?
పెళ్ళయిన తర్వాత మాత్రం అమ్మా లోకానికి తెలిస్తే బాగుండదని నేను చమత్కారం మొదలెట్టాడు. ఏమిటో తెలుసా? పెళ్లి పీటల మీద చూశాడు నీ చిరునవ్వు. ఆ చిరునవ్వు యొక్క తెల్లదనాన్ని చూశాడు. ఇంట్లో ఉంటే ఆ చిరునవ్వులు చూస్తూ కూర్చుంటాడు, అందులో ఉన్న తెల్లతనం చూస్తూ సంతోషిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు నీ చిరునవ్వులు గుర్తొచ్చి అలాంటిది చూడడానికి ఇప్పుడు మా ఆవిడ పక్కన లేదు కదా అని ఈ లోటు తీర్చుకోవడం కోసమని తెల్లగా ఉన్న చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. చల్లగా తెల్లగా ఉంటే నీ చిరునవ్వులు గుర్తొస్తాయని పెట్టుకున్నాడు. అందరూ అనుకున్నారు ఏదో చంద్రుణ్ణి తలధరించాడు చంద్రశేఖరుడు అన్నారు. ఉట్టిది, నీ చిరునవ్వు గుర్తొచ్చి పెట్టుకున్నాడు. ఇంకా ఈ చల్లతనం సరిపోయినట్టు అనిపించలా. ఏదో పెరుగుతుంటాడు తరుగుతుంటాడు, అప్పుడప్పుడు ఏదో చిక్కిపోయినట్టుంటాడు. మా ఆవిడ నవ్వు అలా ఉండదు, చక్క పుష్కలంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. అలాంటిది ఏదైనా దొరికితే బాగుండు అనుకున్నాడు. పుష్కలంగా చల్లగా ఉన్న గంగనెట్టుకున్నాడు. ఇంకా సరిపోలేదు, ఇక్కడ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు ఇలా అనుకుంటేనే తెలుస్తోంది తప్ప కంటికి కనపట్టం లేదని ఓ తుమ్మి పూల మాల మెళ్ళో వేసుకున్నాడు. తెల్లగా ఉంటుంది కాబట్టి తనకి చాలా ప్రీతి అంటుంటాడు ఉత్తిది. ఆ తుమ్మి పూల వంక ఇలా చూసుకుంటున్నప్పుడు నీ నవ్వులు గుర్తొస్తుంటాయి, అందుకే వేసుకున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ తుమ్మి పూల మాల సాయంకాలానికి వాడిపోతోంది. అసలు వాడిపోకుండా ఎప్పుడు ఎటు చూసుకున్నా మా ఆవిడ చిరునవ్వులే గుర్తొచ్చేటట్టుగా నేను ఏదైనా పూసుకుంటే బాగుంటుంది అనిపించింది. తెల్లటి భస్మ తీసి ఒళ్ళంతా రాసేసుకున్నాడమ్మా. అందుకు రాసుకుంటాడు విభూతిగా. ఇదమ్మా కారణం ఈ శంకరుడి 4 పెట్టుకోవడానికి. ఆయనకి ప్రీతి కాదు, నీ చిరునవ్వులు విడిచి ఉండలేక ఈ 4 ఒళ్ళంతా పూసుకుంటున్నాడమ్మా. అందుకని చంద్రుడు, గంగ, తుమ్మిపూల మాల, విభూతి ధారణ 4 శివుడికి వచ్చాయి తప్ప నిజంగా ఆయనకి అవి ఇష్టమయ్యి ఏం కాదు. నీ చిరునవ్వుల మీద ప్రేమ ఈ 4 మీదకి వెళ్ళిందన్నారు. నిజంగా అమ్మవారు ఎంత పొంగిపోయి ఉంటుందో చూడండి. మందస్మిత శతకం అంటే అమ్మా, ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు నువ్వు ఇంకొంచెం నవ్వితే నీ ముఖంలో కాంతి ఉందే, పరమశివుడు ఏమిటో నేను అందుకు పెట్టుకున్నానా అని ఆయన నవ్వుందే, ఈ 2 నవ్వుల కాంతులు మమ్ము ఉద్ధరించుగాక తల్లి, అవి మా కోరికలు తీర్చుగాక, మా అజ్ఞానమును తొలగదోయుగాక. ఇంకొక గడుసు కవి ఒక ఆయన అన్నారు, వందే శంభుమాపతిం సరగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్య నయనం అంటాం కదా. పరమశివుడికి కుడికన్ను సూర్యుడు, ఎడంకన్ను చంద్రుడు. అసలు శంకరుట్ట ప్రకృతి స్వరూపిణిగా పార్వతీదేవి లోకమంతా ఉంటుంది కదా. గగన రూపంలో ఆయన తలకాయ ఉంటుంది, సూర్యచంద్రులు కన్నులుగా ఉంటారు. పార్వతీదేవి వంక చూసి ఆవిడ చిరునవ్వులు చూసి ఇంక ఉండబట్టలేక శంకరుడు ఎప్పుడూ ఎడంకన్ను కొడుతూనే ఉంటాట. ఆ ఎడంకన్ను కొట్టడమే చంద్రుడు తరగడం, చంద్రుడు పెరగడం. శుక్లపక్షం కృష్ణపక్షం అంటే పెద్ద ఆయన పెద్ద కన్ను కదమ్మా, ఇలా మూసుకుని ఇలా తెరుచుకుంటూ ఉంటుంది. ఆయన నీకు కన్ను కొడుతూనే ఉన్నాడమ్మా అన్నాడు. కాబట్టి ఆవిడ మందస్మితాన్ని వెనకబెట్టి పరమశివుడి మీద ఎన్ని రకాలుగానో చమత్కారం చేస్తూ పెద్దలు, అమ్మా ఇప్పుడు నేనన్న మాటకి నవ్విన నీ నవ్వులోని కాంతులు శంకరుడి యొక్క నవ్వులలోని కాంతులు మమ్మ ఉద్ధరించుగాక అంటూ ఆ మందస్మితం మీద ఎన్ని శ్లోకాలు చేశారో. ఎలాగో అలా మనం ఒక్కసారి ఆ మందస్మితం వంక చూస్తే మనసు వెనక్కడుగు వేస్తే దానివల్ల మన జన్మలు ధన్యం అవుతాయని, ఆ తల్లి యొక్క మందస్మితములోని అమృతపు జల్లులు మనని నిజముగానే అలా ఉద్ధరించి కాపాడి కరుణించుగాక అని జగదంబ పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, రేపు శుక్రవారం అమ్మవారి అనుగ్రహం చూడండి. రేపు అమ్మవారు అత్యంత శక్తివంతమైన నామం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అమ్మవారి మంగళసూత్రం గురించి రేపు చెప్తాను. కాబట్టి చక్కగా తల్లి నా చేత పలికించి నన్ను ధన్యులను చేయుగాక. రేపు శుక్రవారం కాబట్టి తప్పకుండా అందరూ సావకాశం చేసుకుని వినే ప్రయత్నం చేయండి.